Please like, subscribe and press the bell icon to get all the updates. రండి ప్రభునందు ప్రియులారా, మనం నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళి ఒక చిన్న వాక్యాన్ని మనము చదువుకొని దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థించుకొని ధ్యానానికి పూనుకుందాం, ఉపక్రమిద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయం. దయచేసి 28వ వచనాన్ని నేను చదువుతాను, చిత్తగించండి. లూకాసు వార్త 21:28. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, జీవాధిపతి, అందరికీ పైగా ఉన్నవాడవు, అందరికీ ప్రభుడవు, అందరినీ ప్రేమించే రక్షించే గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి ఇదిగో ఈ సమయంలో ప్రకటన గ్రంథ వ్యాఖ్యాన తరగతులు, ప్రకటన గ్రంథ సారాంశము అనే పేరిట జరపబడుచున్నటువంటి తరగతులు మరొక దినం కూడా ఈ రీతిగా నిర్వహించడానికి కృపరించండి. స్తోత్రం తండ్రి. నిన్న మొన్న నేను ఇంట్లో స్టూడియోలు లేకపోయినా ఎక్కడో వేరే వేరే స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ క్లాసెస్ బ్రేక్ కాకుండా మీరు నిరాటంకంగా ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే క్లాస్ చెప్పడానికి మీరు అద్భుతంగా కృపనిచ్చినారయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ స్టూడియోలో ఉంటుండగా మీరు నన్ను, నా సహ విద్యార్థులందరినీ ఆశీర్వదించండి. నీ సెలవు రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నామయ్యా. దయచేసి మమ్మల్ని అందరినీ కాల్చి పరిశుద్ధపరిచి అభిషేకించి నీ తైలంతో మమ్మల్ని అభిషేకించిన మరొకసారి మా కన్నులు తెరిచి నీ సత్య ప్రత్యక్షం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలలో ఒక ప్రధానమైన సంగతి ఏంటంటే, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలం ఒకటి ఉన్నది. అది 7 ఏండ్ల మహాశ్రమల కాలము. ఆ 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఎలా ప్రారంభమవుతుందంటే, సాతాను కుమారుడైనటువంటి ఆ క్రీస్తు విరోధి లేక అబద్ధ క్రీస్తు లేక ఇస్రాయిల్కు ఉత్తరాన ఉండే ఒక దేశపు రాజు, సిరియా ఆర్ ఇరాక్ రాజు, వాడు ప్రపంచ నియంతగా అవతారం ఎత్తి ఇస్రాయేలుతో 7 ఏండ్ల శాంతి ఒప్పందాన్ని సంతకం చేయడంతో ఆ 70వ వారం ప్రారంభమవుతుంది. ఆ 70వ వారంలో మొదటి సగభాగం అనగా 3.5 ఏండ్లు 42 మాసాలు ఈ క్రీస్తు విరోధి తన కార్యం జరుపుతుంటాడు. ఆ కార్యం ఏమిటంటే, ప్రకటన 13:7లో రాయబడింది, సకల భూ జనాంగములను పరిపాలించుట ఒకటి, అదే సమయంలో పరిశుద్ధులతో యుద్ధము చేయడము, వాళ్ళని జయించడం అనేది ఇంకొకటి. ఈ 2 కార్యాలు వాడు చేస్తూ ఉంటాడు. కనుక దీనికి అర్థం ఏంటంటే, రానున్న మహాశ్రమల కాలంలో మనం ఇక్కడే ఉంటాము, ఎక్కడికి పోయేది లేదు. ఆ మహాశ్రమల కాలమైన తర్వాతనే మనం ఎత్తబడతాం అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో ఇంతవరకు మనకు గురువులు, పెద్దలు, బోధకులు, మన ఆత్మీయ తండ్రులు
నేర్పిస్తూ వచ్చిన విషయాన్ని బట్టి, ఆ బోధను బట్టి, ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ ర్యాప్చర్ థియరీ, ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ థియరీని బట్టి ఈ భయంకరమైన గడ్డు కాలం మీద రానై ఉన్నదని బైబిల్లో రాయబడి ఉన్నది. కానీ అది రాకముందే మనం ఎత్తబడతాము, ఇక మనకు చింత ఎందుకు, భయం ఎందుకు, దిగులు ఎందుకు, ఆందోళన ఎందుకు, అది ఏమైనా కానీ మనమైతే ఇక్కడ ఉండవు. దేవుడు మనల్ని తన సంఘముగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని క్షేమస్థితిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాతనే కదా ఆ శ్రమలన్నీ రావడం. దాని గురించి మనకు ఆలోచన అక్కర్లేదు, భయం అక్కర్లేదు, మనం నిశ్చింతగా ఉండిపోయాం. ఇప్పుడు సడన్గా ఉండి ఆ మహాశ్రమల కాలం వచ్చినప్పుడు మనం ఇక్కడే ఉండాలి, ఉంటాము అనే విషయం నిరూపించబడగానే కొంచెం భయం వేస్తుంది, ఆందోళన కలుగుతుంది. నిజమే, మహాశ్రమల కాలం అంటే సరదాగా ఏమి లేదు. నాకేనా, ఎవరికి ఉంటుంది చెప్పండి శ్రమ పడాలని? అవకాశం ఉన్నంత వరకు తప్పించుకొని మహిమలోకి వెళ్ళిపోతేనే మంచిది అని అనిపిస్తుంది. కానీ లేఖనము అనేది నెరవేరాలి. లేఖనములో దేవుడు రాసిన సంగతులు నెరవేరుట మనకు అధిక క్షేమమునకు, లాభమునకు కారణమవుతుంది. ఈవేళ ఒక విషయం మనం నేర్చుకుందాం. సంఘము ఈ శ్రమల కాలములో భూమి మీదనే ఉంటుంది అనే విషయాన్ని తలుచుకొని భూమి మీద 2 రకాల రియాక్షన్ ఉంటుంది. అబద్ధ క్రీస్తు వస్తాడు, ప్రపంచాన్ని ఎంతగా పరిపాలిస్తాడు, వాడిని దేవునిగా అంగీకరించి వాడి ప్రతిమకు నమస్కరించకపోతే వాళ్ళని చిత్రవదల పాలు చేస్తాడు, జైలు పాలు చేస్తాడు. వాడు తలనరికి కూడా చంపేస్తాడు. ఈ భయంకరమైన విషయాలు విని చాలామంది భయాందోళనకు గురవుతారు. అంతేకాకుండా ఆ 7 సంవత్సరాల కాలంలో 7 బూరలు ఊదబడతాయి. 7 బూరలు ఊదుతూ ఉంటే ఒక్కొక్క బూర ఊదితే ఒక్కొక్క శ్రమ భూమి మీదకి వస్తుంది. 7 ఉగ్రతా పాత్రలు ఉంటాయి. అవి కూడా ఒక్కో పాత్ర కుమ్మరించబడితే ఒక్కో రకమైన శ్రమ వస్తుంది. అయ్యే బాబోయ్, అవన్నీ జరుగుతున్నప్పుడు నేను ఈ లోకంలో ఉండాలా? ఏం జరగబోతుంది ఈ భూలోకానికి అని భయాందోళనలు మనుషుల్లో ఒక్కసారి ఉవ్వెత్తున ఎగిసి పడతాయి. చాలా టెన్షన్ వచ్చేస్తుంది. దయచేసి 26వ వచనములో ఒక రకము ప్రజలు కనపడుతున్నారు. 26 లూకా 21వ అధ్యాయం 26వ వచనం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుగురు. ఇదొక కేటగిరీ. ఏమండి, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి ఏమేమి రాబోవచ్చున్నదో అని భయము చెడి, ధైర్యము చెడి, భయము కలిగి కుప్పగూలిపోతారు జనాలు. ఇక నడవలేని పరిస్థితి. ఎక్కడ వాళ్ళు అక్కడే నవనాడులు కురింగిపోయి కొలాప్స్ అయిపోతారు. అయ్యే బాబోయ్, ఏంటి బీభత్సము, లోకమేమైపోతుంది, నేను నా బిడ్డలు ఎలా కానీ భయము కలిగి ధైర్యము చెడి. ధైర్యము చెడి అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్నాడు. ఈ సంగతులు జరగనారంభించగానే అప్పటిదాకా ధైర్యంగా ఉన్నవాడు ధైర్యాన్ని కోల్పోయి కుప్పగూలిపోతారు. ఇది లోక సంబంధుల విషయం. కానీ 28లో చెప్తాడు, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకుంటారు. 26లో ఉన్న ధైర్యమును వదిలేసి కొందరు కుప్పగూలిపోతారు. కానీ దేవుని ప్రజలారా, మీరు అప్పటిదాకా భయంగా బ్రతుకుతున్న వాళ్ళు ఈ మతోన్మాదులను చూసి, క్రీస్తు విరోధ ప్రభుత్వాలను చూసి, నాస్తిక ప్రభుత్వాలను చూసి
క్రీస్తుకు విరోధమైన ఈ సామాజిక స్థితిగతులను చూసి అప్పటిదాకా భయంగా బ్రతుకుతున్న మీరు దేవుని బిడ్డలు ధైర్యం తెచ్చుకోండి అంటారు. వాళ్ళేమో ఉన్న ధైర్యం వదిలేసి కుప్పకూలిపోయారు. మనమేమో లేని ధైర్యాన్ని తెచ్చుకోవాలట. ఎందుకంటే మీ విడుదల సమీపించుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఈ దినము పాఠం ఏమిటంటే, ఈ దినము ఒక డిక్లరేషన్ ఏమిటంటే, ప్రియ క్రీస్తు సంఘమా, రాబోతున్న మహాశ్రమల కాలమును గూర్చి నీవు భయపడవలసిన పని లేదు. రాబోతున్న మహాశ్రమల కాలములో నిన్ను దేవుడు ఉన్నతముగా హెచ్చిస్తాడంటే, నిన్ను చూసి లోకం భయపడుతుంది, నిన్ను చూసి అబద్ధ క్రీస్తు సేనలు భయపడతాయి, నిన్ను చూసి నీ విరోధులు భయపడతారు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా కాపాడబోతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీ విడుదల సమీపించి ఉన్నది. మీరు ధైర్యం తెచ్చుకోనండి అన్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? అసలు మహాశ్రమల కాలంలో కొంతమంది ధైర్యం చెడిపోయి కూలడం ఏంటి? కొందరేమో లేని ధైర్యాన్ని, అప్పటిదాకా లేని ధైర్యాన్ని ఇప్పుడు తెచ్చుకోవడం ఏంటి? అప్పటిదాకా బిక్కు భయంగా బ్రతుకుతున్న వాళ్ళు పూలైపోయి ధైర్యం తెచ్చుకొని నిలబడడం ఏంటి? అప్పటిదాకా నా అంత మనగాడు లేడనుకున్న వాళ్ళు బెంబేలైపోయి నవనాడులు కురింగిపోయి కళ్ళు తిరిగి నేల మీద పడిపోవడం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది మొత్తం ధైర్యం కోల్పోయి కుప్పకూలిపోతారు. కొంతమంది ఏమో భయంగా ఉన్నవాళ్ళు, అప్పటిదాకా భయపడేవాళ్ళు ఇక భయం లేదురా మనకని ధైర్యం తెచ్చుకుంటారు. ఈ మిక్స్డ్ రియాక్షన్ ఫ్రమ్ ద వరల్డ్ హ్యూమన్ కమ్యూనిటీ. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, అసలు ఆ మహాశ్రమల కాలం ఒక అద్భుతమైన కాలం అండి. మహాశ్రమల కాలం ఒక అద్భుతమైన కాలం. అది ఎలాంటి కాలమో తెలుసా? దయచేసి 22వ వచనం చూడండి. లూకా 21:22. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. బా, ఎంత గొప్ప మాట అనేసరండి దేవుడు. లేఖనములలో రాయబడినవి అన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. మహాశ్రమల కాలములో ఉండకుండా మనం ముందే ఎత్తబడితే అసలు క్రైస్తవ బ్రతుకులు అసలు మజాయే ఉండదండి. నేను చెప్తున్నా, మహాశ్రమల కాలంలో మనం ఉండాలి. ఉండి మన దేవుని శక్తిని మనం నిరూపించాలి, మన దేవుని శక్తిని మనం అనుభవించాలి. లేఖనము సత్యమైనది, నిత్యమైనది, నమ్మదగినదనే కఠోర వాస్తవాన్ని, తిరుగులేని నిజాన్ని మనమే అనుభవించాలి, అందరికీ కూడా నిరూపించాలి. ఎంత ఎక్సైటింగ్ టైమో తెలుసా? లేఖనముల్లో రాయబడ్డ ప్రతి ఒక్క సంగతి ఆ 42 మాసాల్లో నెరవేరుతుందట. అంటే ఆ 42 మాసాల్లో క్రీస్తు విరోధి ప్రపంచ నియంతగా ఉండి, ఆ పరిపాలనలో క్రీస్తు ప్రజలు కూడా, క్రీస్తు సంఘము కూడా, కొత్త నిబంధన క్రైస్తవ సమాజం వాడి పరిపాలనలో లేకపోతే లేఖనాల్లో రాయబడ్డ సంగతులన్నీ వ్యర్థమైపోతాయి. చాలా వరకు వ్యర్థమైపోతాయి. లేఖనము నెరవేరదు, ఇంకా లేఖనము నెరవేరదు. ప్రభునందు ప్రియులారా, ఏం జరుగుతుంది? లేఖనాల్లో రాయబడవన్నీ ఏమేమి జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ సబ్జెక్ట్, ఐ టెల్ యూ. టూకీగా చెప్తాను. అసలు భూమి మీద వచ్చే శ్రమలు 2 రకాలు.
ఒకటి, సాతాను దేవుని ప్రజలను కష్టపెట్టుట. రెండవది, దేవుడు తనకు విధేయులైన వారిని శిక్షించుట. ఈ రెండు వేరు వేరు రకాలు. యోబుకు నానా కష్టాలు వచ్చినాయి. ఈ యోబును దేవుడు శిక్షించాడా? కాదు కదా. యోబును సాతాను కష్టపెట్టాడు. దేవుడు అనుమతించాడు. సరే, కానీ నా దాసుని నేను కాపాడుకుంటాను, నా దాసుడు కూడా బలవంతుడే, పరీక్షకు నిలబడి గెలిచి వస్తాడు, బయటకు వస్తాడు కొలిమిలోంచి. అప్పుడు ప్రపంచానికి నేను ఒక అద్భుతమైన గ్రంథాన్ని, యోబు గ్రంథాన్ని అందిస్తాను. అనేక పాఠాలు నేర్పుకుంటాను నేను నా ప్రజలకు, ఈ లోకానికి అని దేవుడు అనుమతించాడు. అయితే దేవుడే కొంతమందిని శిక్షించడం ఉంది. యేసుక్రీస్తును మహిమపరచలేదు గనుక రాజైన హేరోదు కొత్త నిబంధన సంఘయుగ ఆరంభంలో అక్కడనే పురుగులు పడి ప్రాణము విడిచెను. అలాగా దేవుడు తన విరోధులను శిక్షించుట కూడా జరుగుతూ ఉంది. బైబిల్లో అంతటా రాయబడిన సంగతులు. దేవుడు తన విరోధులను శిక్షించాడు. కోరహు, దాతాన్, అబీరాములు శిక్ష పొందారు. ఇశ్రాయేలులో ప్రజలు సనగన ఆరంభించినప్పుడు దేవుడు అగ్నితో దహించేశాడు. తబేరా, మంట అనే చోట. మాంసాపేక్ష కలిగిన జనులు దేవుని మీద సనిగినప్పుడు దేవుడు వారిని తెగులు పెట్టి శిక్షించనారంభించాడు. అనేక కారణాలతో దేవుడు తనకు వ్యతిరేకులైన వాళ్ళని శిక్షిస్తూ ఉన్నాడు బైబిల్లో. మరొక వైపేమో సాతాను దేవుని ప్రజల్ని హింసిస్తున్నాడు, దేవుడు సాతాను ప్రజల్ని శిక్షిస్తున్నాడు. ఈ రెండు కార్యక్రమాలు జరిగే అద్భుత కాలమే మహాశ్రమల కాలము, లేక దానియేలు 70వ వారంలోని మొదటి అర్ధవారం. సాతానుగాడు విరుచుకు పడుతుంటాడు దేవుని సంఘం మీద. దేవుడు కాపాడుకుంటా వస్తాడు. తన ప్రజల్ని కాపాడుతూనే సాతాను ప్రజల మీద దేవుడు తన శిక్షలు ప్రయోగిస్తుంటాడు. ఈ రెండు కార్యక్రమాలు సిమల్టేనియస్గా, సమాంతరంగా జరిగే కాలము దానియేలు 70వ వారము, మహాశ్రమల కాలం. అందుకే లూకా 21:22లో లేఖనములో వ్రాయబడిన వాణ్ణి నెరవేరుటకాయి అవి ప్రతి దండన దినం. అసలేం జరుగుతుందంటే అబద్ధ క్రీస్తు అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే దేవుడను, నన్ను ఆరాధించండి అని భూప్రజలందరినీ బలవంత పెడతాడు. ఒక ఇశ్రాయేలీయులకు మాత్రం మినహాయింపు. నేను మిమ్మల్ని బలవంత పెట్టను యూదులారా, మీ దేవుడు యెహోవాయే నన్ను పంపించాడు కనుక నేను మిమ్మల్ని బలవంత పెట్టను. మిగతా భూ ప్రజలందరికీ వేరే చట్టము, మీకు ప్రత్యేక చట్టం, ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది. మీరు దేవుని ప్రజలు, మీ మీద నా ఒత్తిడి ఏమీ లేదు అని ఇశ్రాయేలుకి స్పెషల్ స్టేటస్ ఇస్తూ మిగతా భూజనాంగములని నన్ను మొక్కాలి, ఆరాధించాలి, లేకపోతే మిడకాయ మీద తలకాయ ఉండకుండా ఎగిరిపోద్ది కొబ్బరి బొండంలాగా. యూ విల్ డై ఇమీడియట్లీ, ఐ విల్ బిహెడ్ యూ అని వాడు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ సమయంలో చచ్చిపోతానేమో అనే భయము కూడా లేకుండా వదిలేసి కొంతమంది విశ్వాసులు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నేను ఆ అబద్ధ క్రీస్తు మొక్కేది లేదు, వాడి ముద్ర వేయించుకునేది లేదు, వాడిని ఆరాధించేది లేదు, వాడు ఎన్ని సూచక్రియలైనా చూపని, ఎన్ని మహత్కార్యములైనా, ఎన్ని సూచక్రియలైనా, ఎన్ని ఆశ్చర్య కార్యములైనా వాడు చేయని, మాకు అదేం లక్ష్యం లేదు, నజరేయుడని యేసు మా రక్షకుడు, మేము వాడిని ఆరాధించామంతే అంటారు.
అబద్ధ క్రీస్తు సైనికులు వస్తారు, వాళ్ళని కొడతారు, హింసిస్తారు, బలవంత పెడతారు. వీడు వినరు, తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారు. ఏ లోపల అంటారు, సరే మీరు మొండికేశారు కాబట్టి, మీరు క్రైస్తవ కుటుంబంగా ఉన్నారు, మొండికేశారు కాబట్టి మీరే ఆలోచించుకొని రేపు ఎల్లుండి ఈ లోపల మా తప్ప మేము తెలుసుకున్నామండి, ప్రపంచ రాజ్య క్రీస్తు ప్రభు అని మేము గ్రహించామండి, నన్ను క్షమించండి అని మీరు వచ్చేదాకా మేము ఎదురు చూస్తాం, మీకు అప్పటిదాకా రేషన్ కార్డు ఇవ్వము అని డిక్లేర్ చేసి వెళ్ళిపోతాం. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే ఆ క్రైస్తవ భక్తుడు, అతని భార్య ఎవరైతే నేను అసలు చచ్చిపోతాను కానీ అబద్ధ క్రీస్తుకు నేను వాని ప్రతిమకు మొక్కను, నన్ను ఏ శ్రమలను పెట్టుకోండి అని ఎవరైతే భీష్మించుకున్నారో ఆ క్రైస్తవ భక్తుడు, అతని భార్య యవనస్తులు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు. అమ్మ ఆకలేస్తుందమ్మా అని పిల్లలు ఏడుస్తున్నారు. ఆకలికి శోష వచ్చి పడిపోయింది. అయ్యో మన కూతురు చిన్న పాప ఆకలికి మూర్చపోయిందండి, ఎలాగా? పిల్లల్ని చంపుకోమన్నాడు దేవుడు. దేవుడు అనేవాడు ఉంటే నిజంగా ఇలా చేయడు కదా. ఏంటంటే పసి పిల్లలండి ఆకలికి మూర్చపోయారు. పెద్దవాళ్ళు మనం ఎలాగ తట్టుకుంటాము, ఎలాగైనా మనకంత శక్తి ఉంటుంది, ఆ పసి పాపలకి ఏమి శక్తి ఉంటుంది? మీరు ఒక్కసారి ఏదో చేయండి అని చెప్పి భార్య భర్తను బతిమాలుతుంది. ఆ ప్రక్కింట్లో వేరే వాళ్ళు ఉంటారు, క్రైస్తవులేని కావచ్చు, క్రైస్తవేతరులేని కావచ్చు. క్రీస్తు మీద అంత అచంచలమైన భక్తి ఏమి లేనోళ్ళు. ఆ గృహ యజమానురాలు అతని భార్య ఇద్దరు కలిసిపోయి బోర్లా పడి, సిరియా రాజుగారే క్రీస్తు, ఆయనే అంచకాల దైవావతారుడు, ఆయనే మెస్సియా, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు అని మేము ఒప్పుకొరుచున్నాము అని సాష్టాంగ నమస్కారం చేసి రేషన్ కార్డు తెచ్చుకుంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కాస్త కూస్త భోజనం ఉంటుంది. వేళకు సుయ్యమని తాలింపులు శబ్దాలు వినబడుతుంటాయి. ఈ ప్రక్కింటోనేమో విశ్వాస వీరుడు, వాడేమో విశ్వాస భ్రష్టుడు. విశ్వాస భ్రష్టుడేమో తన రక్షణను కూడా అమ్ముకొని రేషన్ కార్డు సంపాదించుకున్నాడు. ఈ విశ్వాస వీరుడైనటువంటి భక్త శ్రేష్ఠుడేమో చచ్చిపోతాను కానీ నేను మాత్రం అబద్ధ క్రీస్తుకు మొక్కను అన్నాడు. ఆ విశ్వాస వీరుడి యొక్క భార్య అంటుంది, ఏమండి వాళ్ళు పక్కింటోళ్ళు చూడండి, వాళ్ళు ఆ ముద్ర వేయించుకొని వచ్చి ప్రతి పూట భోజనం చేస్తున్నారండి. 3 పూటలా 4 వేళ్ళు లోపలికి వెళ్తున్న నోట్లోకి వాళ్ళకి. అంత చాలదా? మన బిడ్డలకు అన్నం పెట్టుకోలేని మనం ముగ్గురిని కన్నా, 3 చిన్న పసికొండలు భోజనం పెట్టుకోలేము. ఏం తల్లిదండ్రులు అండి మనం? పాపం కన్న తల్లి పేగు సంబంధం, పిల్లలు ఆకలితో మూర్చిపోతుంటే పేగులు తరుక్కుపోయి అరిచేస్తుంది భర్త మీద. నా పక్కింటి వాళ్ళైతే వెరీ హ్యాపీ. మేము చక్కగా వాడు ఏ ముద్ర వేస్తే మాకేంటి అని అనుకుని వెళ్ళి నిలబడ్డాం. క్యూలో మా ప్లేస్, మా టైం వచ్చింది, మా పేర్లు పిలిచారు, మా ఆధార్ కార్డులు, మాదంతా ఎస్ఎస్ఆర్ నంబర్స్ కార్డ్స్ అవి తీసుకున్నారు. మేము లోపల యేసు రక్తం అనుకుంటూ నిలబడ్డాం. యేసయ్యా నీవి మా దేవుడు మమ్మల్ని క్షమించు తండ్రి, నువ్వు శరీరమును లక్ష్యం చేసేవాడు కాదు, నువ్వు హృదయాన్ని లక్ష్యం చేస్తావు కదా అని మేము మనస్సులో యేసునే తలంచుకుంటూ నిలబడ్డాము. వాళ్ళు ఏదో ముద్ర వేశారు, ఏదో వాళ్ళ పూజలు ఏదో చేసుకున్నారు, మనకు సంబంధం లేదు. హ్యాపీగా హృదయంలో యేసయ్య మీద స్తుతి ఆరాధన ఉంది, చేతి మీద, నొసల మీద
666 ముద్ర ఉంది. ఎంత బాగా మనం గండం గట్టెక్కి వేసాం కదండి అని ఆ భార్యాభర్తలు చక్కగా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భూ ప్రజలందరూ ఈ 2 కేటగిరీస్గా విడిపోతారో, అబద్ధ క్రీస్తుని దేవునికి అంగీకరించే వాళ్ళు కొంతమంది, అంగీకరించని వాళ్ళు కొంతమంది, ఇలా ప్రజలందరూ మానవ సమాజం అంతా 2 ముక్కలైపోయింది. అప్పుడు దేవుడు పరలోకమందున్న దేవదూతలకు ఆజ్ఞ ఇస్తారు, బూరలు ఊదండి రా మీరు. బూరలు ఊదడం ద్వారా కొన్ని సంఘటనలు భూమి మీద జరుగుతాయి. దాని మీద వ్యాఖ్యానించాల్సింది ఏం పెద్దగా లేదు. మనం చూద్దాం, ఊరికే చదువుకుని వెళ్ళిపోదాం. అబద్ధ క్రీస్తు వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, ఇశ్రాయేలుతో 7 ఏండ్లకు సంధి చేశారు. చేసిన తర్వాత అందరినీ బలవంత పెట్టాడు, నన్నే మొక్కండి రా మీరండి. కొందరు వద్దన్నారు, కొందరు ఓకే అని మొక్కేశారు. కాలం గడుస్తూ ఉంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. పరలోకమందు దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, వారికి 7 బూరలు ఇయ్యబడెను. ప్రభునందు ప్రియులారా, 8వ అధ్యాయము 3వ వచనం, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలబడగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడిన. పరిశుద్ధుల ప్రార్థనలు అప్పుడు వెళ్తున్నాయి దేవుని దగ్గరికి. ఏంటో ఆ ప్రార్థనలు? ప్రభువా, మేము ఎలాగూ ప్రార్థన చేయాలని శిష్యులు అడిగితే యేసయ్య నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక. దై కింగ్డమ్ కమ్, లెట్ దై కింగ్డమ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. యూ రూల్ దిస్ ప్లానెట్ ఓ లార్డ్. నీ రాజ్యం రావాలి, 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 రావాలి. ఆ ప్రార్థన ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇన్ని వేల సంవత్సరాల భక్తుల ప్రార్థనలు, నా రాజ్యం భూమి మీదకి రావాలని ఇంతమంది అడుగుతున్నారు. సరే చూద్దాం, మంచి డేట్ చూడండి. దేవుడు దర్బార్లో ఆలోచన మొదలుపెట్టాడు. ఆ తర్వాత 6వ వచనంలో 7 దూతలు ముందు నిలబడ్డారు. వాళ్ళకి 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన తర్వాత వేరొక సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని దేవదూత వచ్చాడు. పరిశుద్ధుల ప్రార్థనలు దేవునికి సమర్పించేశాడు. ఆ తర్వాత 8వ అధ్యాయం 6వ వచనం, అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడినవి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు పుట్టి, వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఇది మొదటి దూత ఊదినటువంటి ఆ బూర ధ్వని ద్వారా ఏర్పడ్డ మొదటి దూత ఆ ఊదిన ఆ బూర యొక్క శబ్దమును, ధ్వనిని బట్టి ఈ భూమి మీద ప్రకృతిలో ఏర్పడే భయంకరమైన ఒక వినాశనం. పచ్చనిదంతా కాలిపోయింది. రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడి, అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన బ్లడ్ అంట. అగ్ని, బ్లడ్, వడగండ్లు ఆకాశం నుంచి భూమి మీద మొత్తం వర్షం దాకా పడుతుంది. వడగండ్లు పడుతున్నాయి, అగ్ని పుడుతుంది, అగ్ని పైనుంచి పడతా ఉంది. మరి అగ్ని, వడగండ్లు మరియు రక్తము ఆకాశం నుండి భూమి మీద పడగా పచ్చగడ్డి అంతయు కాలిపోయాను.
భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డ అంతయు కాలిపోయెను. ఇది మొదటి దూత బూర ఊదినప్పుడు భూమి మీద జరిగే వినాశనం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగం చచ్చను, ఓడల్లో 3వ భాగము నాశనమైంది. ఇక వ్యాఖ్యానం ఇలాగే జరుగుతుంది. దిస్ విల్ హ్యాపెన్ లిటరల్లీ, నో డౌట్ అబౌట్ దాట్. వీ కెనాట్ స్పిరిచువలైజ్ దీస్ థింగ్స్. యూ కెనాట్ స్పిరిచువలైజ్ దీస్ థింగ్స్. ఇవి అక్షరాల ఇలాగే నెరవేరుతాయి. 10వ వచనం, 3వ దూత కూడా బూర ఊదాడు. ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. అలా పడిన ఆ నక్షత్రం పేరు మాచిపత్రి అని అర్థం. ఆ మాచిపత్రి అనే నక్షత్రం జలధారల మీద పడ్డందున, నీటి బుగ్గల మీద పడ్డందున నీళ్లు మొత్తం చేదైపోయి విషమైపోయినాయి. ఆ నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి అయిపోయింది. అంటే నీళ్లు చేదైపోయి, మాచిపత్రి అంటే కటిక చీకటి అన్నమాట. నీళ్లలో 3వ భాగము మాచిపత్రి అయిపోయి నీళ్లు చేదైపోయి, ముందు చెప్తే వినలేదు, అలాగే తాగేస్తున్నది కనుక ఆ నీళ్లు విషమైపోయినాయి కనుక మనుషుల్లో అనేకులు చచ్చిరి. మామూలుగా కుళాయి తిప్పుతారు, నీళ్ళు వస్తే తాగుతారు, చచ్చిపోతారు. అది మాచిపత్రి విషం. గత రాత్రి ఆకాశం నుండి మాచిపత్రి నక్షత్రం నదుల మీద, సముద్రముల మీద, జలధారల మీద, నీటి బుగ్గల మీద పడింది కదా, నీళ్ళని విషమైపోయినాయి. 12వ వచనంలో 4వ బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల్లో 3వ భాగము చీకటి కమ్మున్నట్లు, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగమున చంద్రుడు ప్రకాశింపకుండానట్లు, నక్షత్రములు ప్రకాశించకుండానట్లు వాటిలో 3వ భాగము కొట్టబడింది. ఇదొక చాలా విచిత్రమైన సంభవం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యుడు కొట్టబడ్డాడు, చంద్రుడు కొట్టబడ్డాడు, నక్షత్రాలు కొట్టబడినవి. ఏ విధంగా కొట్టబడినవంటే, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశించడు. అంటే ఉదయం 6 గంటలు సూర్యోదయ కాలము, సాయంత్రం 6 గంటలు సూర్యాస్తమయ కాలం. ఇది 12 గంటలు. 12 గంటల్లో 3వ భాగం ఏంటంటే 4 గంటలు. 4 4 4 3 సార్లు 4 గంటలు అయితే 12 గంటలు అయిపోతుంది. పగటిలో 3వ భాగం చంద్రుడు ప్రకాశించాడంట. అంటే 6 గంటలకు ఉదయించినటువంటి సూర్యుడు మధ్యాహ్నం 2 గంటలకు పొద్దు గుంకిపోతాడు. మధ్యాహ్నం 2 గంటలకు సన్సెట్ అయిపోతుంది. అదేంటండి ఇవాళ త్వరగా చీకటి అయిపోయింది, గడియారాలు ఆగిపోయినాయి ఏంటంటే, లేదండి అందరి ఇళ్లలో అదే. మధ్యాహ్నం 2 అవుతోంది. ఏదో ఘోరమైన కుట్ర జరుగుతోంది. అంతరిక్షంలో నుండి గ్రహాంతర జీవులు దాడి చేస్తున్నారేమో. మొన్నటికి మొన్న ఆకాశం నుండి ఏదో ఒక నక్షత్రం లాంటిది పడింది, భూకక్షలో ప్రవేశించిందని చెప్పారు. ఆ వెంటనే నీటి వనరులన్నీ విషమైపోయి అవి త్రాగి మనుషులు చచ్చిపోయారు కదా. అలాగే ఇవాళ కూడా ఏదో జరిగింది. గ్రహాంతర జీవులు దాడి చేస్తున్నారేమో అనే ఒక అనుమానం అబద్ధ క్రీస్తు వెల్లడిస్తాడు. అబద్ధ క్రీస్తు యొక్క సైన్యము, మంత్రులు అదే మాట మాట్లాడతారు. ఇంతటితో 4 బూరలు ఊదడం జరిగిపోయింది. దయచేసి ప్రకటన గ్రంథము 8:13. మరియు నేను చూడగా
ఆకాశ మధ్యమున ఉన్న ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవచ్చున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పడం వింటిని. అంటే ముందు 4 బూరలు ఊదడం అయిపోయింది రా బాబు, ఇంకా చివరి 3 ఉన్నాయి. దాని విషయం జాగ్రత్త, అది చాలా ఘోరం. ఇప్పుడు జరిగిపోయిన శ్రమలు ఏమి పెద్ద లెక్కలోకి రావు, లెక్కించదగినవి కాదు. కరోనా వచ్చింది, నా మిత్రులు పోయారు, నా బంధువులు పోయారు అని ఇట్లా ఏడుస్తున్నారు జనాలు. అలాగే అప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు తెగుళ్ళు వచ్చి కొంతమంది పోయారు, బాధపడ్డాం, ఊరుకున్నాం. అలాగే మహాశ్రమల కాలంలో కూడా మొదటి అర్ధవారంలో కొన్ని సంభవాలు జరుగుతుంటే బాధపడతాం. అయ్యో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. కొంతవరకు బాధ. కానీ రాబోతున్న చివరి 3 బూరల ధ్వనులను బట్టి ఎంత నాశనం రాబోతుందో తలుచుకుంటే, ఈ నీళ్లు విషం కావడము, సూర్యుడు ప్రకాశించకపోవడం అది నథింగ్ అన్నమాట. 6 గంటలకు ఉదయించిన సూర్యుడు మధ్యాహ్నం 2 గంటలకే అస్తమిస్తాడు. సాయంత్రం 6ంటికి ఉదయించాల్సిన చంద్ర నక్షత్రాలు రాత్రి 10 గంటల వరకు ఉదయించవు. 4వ భాగం కదా, పగట్లో 4వ భాగం సూర్యుడు ప్రకాశించాడు. రాత్రిలో 4వ భాగం, 3వ భాగం, పగటిలో 3వ భాగం. అంటే 12 గంటలు 4 గంటలు, 3 4 12 కదా. పగటిలో 3వ భాగం అంటే ఒక 4 అవర్స్ సూర్యుడు తొందరగా కృంకుతాడు. రాత్రిలో 3వ భాగం అంటే ఒక 4 అవర్స్ లేటుగా చంద్ర నక్షత్రాలు ఉదయిస్తాయి. 6 గంటలకే రావలసిన చంద్రుడు నక్షత్రాలు రాత్రి 10 వరకు రారు. అంటే మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 వరకు అటు సూర్య కాంతి లేక, చంద్రకాంతి లేక, నక్షత్రాల కాంతి లేక జగత్తు మొత్తం కటిక చీకటి భయమైపోతుంది. సూర్యకాంతి ఉండదు మధ్యాహ్నం 2 గంటలకి. నీకు సాయంత్రం కూడా చంద్రకాంతి ఉండదు. 6 గంటలకు ఉదయించాలి చంద్రుడు, రాత్రి 10 వరకు 11 వరకు ఉదయించాలి. ఏం జరుగుతోంది ఎవరికి అర్థం కాదు. ఇది చాలా భీకరమైన సంగతి. అయినా ఈ 3 ఆఖరి దూతల ఆఖరి 3 బూరల ఊదటం, ఆ శబ్దాలకు పుట్టే తెగుళ్ళు, దాంతో పోల్చుకుంటే మొదటి 4 దూతల బూరలు ఆ ఫలితాలు ఒక లెక్కలోకి రావనిపిస్తుంది మనకు. ఏం జరుగుతుందో చూద్దాం. 9వ అధ్యాయం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవితనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షములకైనను హాని కలుగజేయకూడదు అని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మిడతలు భూమి మీద నుంచి, భూమి లోపల నుంచి, పాతాళ లోకము నుండి మిడతలు వస్తున్నాయి. 11వ వచనం చూస్తే పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఒకనొక నక్షత్రం పడ్డట్టుగా చమక్కుమని మెరుస్తూ ఏదో పడింది. చూస్తే మనిషాకారంలో ఉన్నాడు. ఆయన దేవదూత పరలోకం నుంచి దిగొచ్చాడు. అగాధ కోపం యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. అతనికి ఎవరు ఇచ్చారు. తండ్రి అయిన దేవుని ఆజ్ఞ ప్రకారం అగాధ కోపము తలుపు తెరిచాడు. ఆ లోపల నుంచి పొగ భయంకరంగా పైకి వచ్చేసి సూర్యుడిని కమ్మేసింది. చిమ్మ చీకటి. ఆ తర్వాత ఆ పొగలో నుండి మిడతలు భూమిపైకి ఎక్కారు. అయ్యో 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 అన్నాడే. ఇది మొదటి అయ్యో. అవి మిడతలు అన్నారు కానీ వాస్తవానికి అవి మిడతలు కాదండి. మనం ఎరిగినటువంటి గ్రాస్ హాపర్స్ కాదు.
అంతకుముందు లోకస్ట్స్ అని ఉండే, గ్రాస్ హాపర్స్ అంటే గడ్డి పచ్చగడ్డిలా కనపడితే కండ బిండ ఉండదు దానికి, మిడతలు ఆకులు నిన్ను బతికేస్తాయి. వేరేవి లోకస్ అని ఉండేవి, అవేమో గోరువంకల్లాగా ఉంటాయి, దాని కండ ఉంటుంది, అవి అడవి మిడతలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వాటినే తిన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అడవి తేనెను అడవి మిడతలను ఆహారంగా తీసుకున్నాడని మనం చెప్పుకుంటాం కదా. అంటే మనం చూసే మిడతలు గంతులు వేస్తూ పోయే గ్రాస్ హాపర్స్ కాదు, వాటినే తింటాడు. ఏముంది అక్కడ తినడానికి? ఏమి లేదు. యోహాను తిన్నటువంటి ఆ యొక్క మిడతలు వేరు, వాటిని ఇంగ్లీష్లో లోకస్ట్ అంటారు. దానికి ఒక ఊర పిచ్చుకున్నంత కండ ఉంటుంది, దానికి ఒక ఊర పిచ్చుకున్నంత కండ దానికి ఉంటుంది. కాబట్టి దాన్ని బాప్తిస్మం ఇచ్చిన యోహాను తిన్నాడు. ప్రాచీన కాలంలో చాలామంది తినేవాళ్ళు. ఇప్పుడు గ్రాస్ హాపర్లు కాదు, లోకస్ట్ కాదు, పేరుకే మిడతలండి. వాటి ఆకారం ఎలాగుందో చూడండి. పేరుకి మిడతలు, ఆకారం ఎలాగుందంటే గుర్రం అంత ఉంది. అది గుర్రం అంత ఉంది. చూడండి 7వ వచనం, ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. చూసారా? వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, చక్కనైన మనిషి ముఖాలు ఉన్నాయి. బంగారంలాగా దగదగ దగదగ మెరిసే కిరీటాల వంటివి వాటి తల్ల మీద ఉన్నాయి. వాటికి రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల ధ్వని 9వ వచనం, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగులెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వల్లే ఉంది. రెక్కలున్నాయి, మనుష్య ముఖాలు అంటే ముఖాలు ఉన్నాయి, యుద్ధానికి సిద్ధపడ్డ గుర్రాల్లాగా ఉన్నాయి. అంతేకాదు, స్త్రీల తల వెంట్రుకల్లాగా పొడగాటి చక్కని కేశములు వాటికి ఉన్నాయి. వాటికి పొడగాడిన వెంట్రుకలు ఉన్నాయి. మనిషి ముఖం లాంటి ముఖాలు ఉన్నాయి కదా. ముందు సింహపు కూరలు, సింహపు కూరల వంటి పెద్ద కూరలు 2 ఉండే. వాటికి ముందుకొస్తే కరుస్తాయి, వెనక్కి పోతే పాముల తలల వంటి తలలు కొండ్లు వాటి తోకలకు ఉన్నాయి. దేవుని బిడ్డలారా చూడండి దయచేసి, ప్రకటన 9వ అధ్యాయము 9-8. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను, వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరుగులెత్తే విస్తారమైన గుర్రపు రౌతుల ధ్వని వల్లే ఉండేది. అవి ఇట్లా రెక్కలు ఒక్కసారి అల్లారిస్తే లక్షల రథపు ధ్వనులు, లక్షల యుద్ధ రథములు పరిగెడితే ఎలాగ హోరుమని ధ్వని వస్తుంది, అలాగ వస్తుంది. ఆడవాళ్ళ తల వెంట్రుకలు, చక్కటి మనుష్య ముఖాలు, కూరలు. ముందుకు వస్తే కరుస్తుంది, వెనక్కి పోతే కాటేస్తుంది. ఇవి భూమి మీద 5 నెలలు ఉంటాయి. మొత్తం మహాశ్రమల కాలంలో బూరలు ఊదబడే మొదటి సగభాగం ఎంతసేపు? 42 నెలలు. 5 నెలలు మాత్రమే ఉంటాయి భూమి మీద. ఎక్కడి నుంచి వస్తాయి? అగాధ కోపం నుంచి వస్తాయి, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాయి. ఇంతకు ఇవి ఈ జీవులు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞ వీటికి ఏంటంటే, ఎవరినైనా కాటేయాలనుకుంటే దగ్గర పోయి చూడాలి. వాడి ముఖాన్ని బాగా గదిగా చూడండి. ఎవరి ముఖములోనైతే, ఎవరి నొసల మీద, ఎవరి కుడి చేతి మీద అబద్ధ క్రీస్తు ముద్ర ఉంటుందో వాళ్ళని కాటేసుకోండి. మీ ఇష్టం.
ఇది దైవాజ్ఞ. ఎవరి నొసటి మీద దేవుని ముద్ర లేదో అన్నాడు, వాళ్ళకు హాని చేసుకో. దేవుని ముద్ర లేని వాళ్ళను హాని చేసుకోండి, పీకండి, కరవండి, కాటేయండి, ఏమన్నా చేసుకోండి అంటే ప్రతి మనిషి దగ్గరకు వచ్చాక అదిగా చూస్తాయి దేవుని ముద్ర ఉందా సైతాన్ ముద్ర ఉందా అని. కొంతమంది ముఖంలో ఆ 3-6 ముద్ర ఉంటుంది, స్వేచ్ఛగా పీకేస్తే కరిచేస్తే అమ్మో అబ్బో అని లబో దిబో అని మొత్తుకుంటాడు. అవి కాటు వేసినప్పుడు ఎలాగుంటుందంటే 5వ వచనంలో 5 నెలల వరకు మానవులను బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడిన వాటి వలన కలుగు బాధ తేలు మనుషును కుట్టినప్పుడు కలిగే బాధ వలె ఉండును. దేవుని బిడ్డలారా, వస్తాయి దేవుని ఆజ్ఞ ప్రకారం యథార్థంగా చూస్తే. దేవుని ముద్ర ఉందా చూడండి, లేదు. ఇంకో 3-6 ముద్ర ఉంది, ఓ అయితే మనోడే, కొరికేసేయండి, తినేసేయండి, మేసేసేయండి, పలహారం చేసేసేయండి. పాతాళ దూత వీటి మీద రాజుగా ఉన్నాడు. దేవుని ముద్ర లేదా? హింసించండి, కానీ అవి కలిసినా సరే ఆంబెడతారు, కాటు వేసిన చావు రాదు. ఆ 5 నెలలలో చచ్చిపోతే బాగుండని మనుషులు ఆశిస్తారు, చావైనా వస్తే బాగుండనని ఆశపడతారు. 6వ వచనం ప్రకటన 9:6 ఆ దినముల్లో మనుషులు మరణమును వెదుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణం వారి దొండి పారిపోవును. మహాశ్రమల కాలం వచ్చినాక అప్పటిదాకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా జీవించిన కొంతమందికి అర్థమైపోతుందరే మనం చాలా పెద్ద పొరపాటు చేసేసాం. మన మీద దేవుని ముద్ర లేదు, సైతాను ముద్ర వచ్చేసింది. ఇప్పుడు మిడతలు వచ్చేసాయి. ప్రకటనలో మన పాస్టర్ గారు ఎంతో కాలం కింద చెప్పాడు, జరిగేదా సచ్చేదా, 3 మిడతలు రావడం ఏంటండి, మనిషిలాగా ఉండేది ఏంటి, తల వెంట్రుకలు ఏంటి, అదంతా అభూత కల్పన, అంతా పుట్టింది అని అనుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఎలాగా అని చాలామంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తారు. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు, చావవలెనని ఆశపడుదురు. చావాలని ఆశ ఉన్నప్పుడు, మరణాన్ని వెతికినప్పుడు రక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని భయం లేని వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏదో 4 నిద్రగోళీలు మింగడం, విషం ఇంజక్షన్ ఏదో వేసుకోవడం ఏదో చేస్తారు. ఆ దినముల్లో ఆత్మహత్యా ప్రయత్నం చేసినా సరే చావు రాదు రాదు రాదు. ఏం విడతలు వచ్చేస్తే యగాదిగా ప్రతివాడిని చూసి జీవము గల దేవుని ముద్ర లేదురా, వీళ్ళ మీద సైతాన్ ముద్ర ఉంది, కాటేయండి కాటేయండి కాటేస్తాయి. ఈ తెలివైనోడు ఉన్నాడే, లోకజ్ఞాని, యుక్తిపరుడు, లౌక్యం తెలిసిన వాడు ఉన్నాడే, వాడు మిషన్ కాంపౌండే, క్రైస్తవుడే. కానీ తెలివైన క్రైస్తవుడు, బ్రతక నేర్చిన క్రైస్తవుడు. అరే ఆ ప్రపంచ రాజు వచ్చి నా ముద్ర వేయించుకోమని చెప్తే నోరు మూసుకొని వేయించుకోకుండా వీళ్ళు ఎందుకంటే తిరగబడతారు. రాజులకు లోబడమని బైబిల్లో లేదు. రాజుని సన్మానించాలి, రాజుకు లోబడాలి. కాబట్టి రాజుగారు చెప్తే వేయించుకోవాలి, గొడవ వదిలిపోతుంది అని ఆర్గ్యూ చేసి 3-6 ముద్ర వేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాడు ఇంట్లోనే కూర్చుంటాడు. ఏం చేయాలి? దేవుడా దేవుడా దేవుడా, నేను బయటికి వెళ్ళలేను, బయటికి వెళ్తే మిడతలు కాటేస్తున్నా, ఇంట్లో పిల్లలు ఆకలి అంటున్నారు. ఆ మిడతలకు భయపడి వీడు లోపలే ఉండిపోతాడు. ఒక్కొక్క మిడత కిటికీ దగ్గరకు వచ్చి మనిషి మొహం ఇలాగా మొత్తం అంతా ఎవరైనా ఉన్నారని కాటేయాల్సిన వాళ్ళని వెతుకుతా ఉంది. యుద్ధానికి సిద్ధపరచబడ్డటువంటి గుర్రాల్లాగా ఉన్నాయి. ఈ వింత జీవులు ఏమిటంటే గడిచిపోయిన యుగాలలో దేవుడు సృష్టించిన ప్రాణులు.
అవి కటిక చీకటి గల పాతాళలో ఒక బిలములలో బంధించబడినటువంటి గత కాలపు యుగాలలోని నేరము చేసినటువంటి జీవులవి. కంప్యూటర్లు కాదు, యుద్ధ నౌకలు కాదు. దే వర్ రియల్ లివింగ్ క్రీచర్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బాటమ్లెస్ పిట్. వీడు లోకజ్ఞాని, ఏదో లేదు నేను విశ్వాసాన్ని అమ్ముకొని రేషన్ కార్డు తెచ్చుకున్నాను కదా, నేను ఇప్పటికీ తెలివైన అనుకుంటాడు వాడు. వాడి భార్య అంటుంది, ఏమండి మనం కష్టపడి 3-6 ముద్ర వేయించుకొని రేషన్ కార్డు తెచ్చుకున్నాము, ఇంట్లో బియ్యం లేవు, బియ్యం నిండుకున్నాయి, మన చంటోడు వాడు ఆకలని ఏడుస్తున్నాడు, మీరు ఏదో ఒకటి చేసి ఆ బియ్యం తీసుకురండి, రేషన్ కార్డు ఉందిగా 3-6 ముద్ర వేయించుకున్నాం, వెళ్ళండి అంటే సరే అని చెప్పి వీడు రోడ్డు మీద అడుగు బయట పెడతాడు. 4 మిడతలు చుట్టొచ్చేసి ఏగాదిగా చూస్తే దేవుడి ముద్ర లేదు, 3-6 ముద్ర ఉంది. పీకండ్రా వీడని చెప్పి కొరకేస్తాయి, కరిచేస్తాయి. లబో దిబోమని మొత్తుకుంటూ ఒళ్ళంతా 4 ఈ మిడతలు కాటేస్తే, ఒక్క మిడత కాటేస్తే ఒక తేలు కుట్టినప్పుడు ఉండే బాధలాగా ఉంటుందంట, ఆ బాధలాగా ఉంటుంది. వీడు లబో దిబోమని మొత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి పడతాడు. భార్య మన ఉంటుంది, ఏమండి తెచ్చారా బియ్యం? ఎక్కడ బియ్యమే పిచ్చి మొఖం, ఆ బయటికి వెళ్తే కరి చంపుతున్నాయి ఆ జంతువులు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చినవి ఏంటో. భూ ప్రజలందరూ కూడా హాహాకారాలు చేసి అబద్ధ క్రీస్తును ఆశ్రయిస్తారు. ఓ మహాప్రభో, నీవే దేవుని కుమారుడు మెస్సియావని మేము నమ్మినాము, నిన్ను ఆరాధించినాము, నీ ముద్ర వేయించుకున్నాం కదా, ఈ వింత జీవులు వచ్చి కాటేస్తున్నాయి, ఏదో ఒకటి చేయండి పరిష్కారం అంటే. భయపడకండి నాయనలారా, ఇలాంటి ఉపద్రవాల నుంచి మిమ్మల్ని కాపాడడానికే నేను వచ్చినాను, నేనే అంతిమ అవతార పురుషుడు, నేను మరణించి లేచిన వాడిని కదా మీ కళ్ళ ముందు, వాటి నుంచి మిమ్మల్ని తప్పించలేనా? నన్ను నమ్మండి, దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని యందు నమ్మకం ఉంచుచున్నారు, నా యందుని విశ్వాసం ఉంచుడు. వెయిట్ ఫర్ యువర్ డెలివరెన్స్, ఒక టైం వస్తుంది. ఇంతకు ఏంటి మహాశయ ఇవి అంటే, గ్రహాంతర జీవులు దాడి చేశారు, అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని చాలా కాలంగా మీరు చెప్పుకున్నారుగా, నిజంగానే ఉన్నారు. అక్కడ నుండి వారు ఇలాంటి దాడి భూమి మీద చేశారు, ఇలాంటి జీవుల్ని పంపి. భయపడకండి, నేను వాటిని సంహరించి మీకు రక్షణ కల్పిస్తా అంటాడు వాడు. ఏం రక్షణ కల్పించడమో, ఏం భయపడకపోవడమో, కష్టపడి యేసయ్యనే అమ్మేసుకొని మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టి పణంగా పెట్టి రేషన్ కార్డు తెచ్చుకొని ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇంట్లో పిల్లలు ఆకలిని ఏడుస్తున్నారు, నేను ఎక్కడికి పోవాలి? పురుషుడు ఒకడు ఉన్నావు, నువ్వైనా తీసుకురమ్మంటే బియ్యం తీసుకురావు, ఏం చేయాలి? మిడతలు ఉన్నాయంటావు. భార్యామణి సాధిస్తూ ఉంటే వీడు తట్టుకోలేక, ఏం బియ్యం వేణు నన్ను అక్కడ తేళ్లలాగా అవి కాటు వేసి బాధ పెడుతున్నాయి, ఒక్కోటి మనిషి అంతా గుర్రవంత ఎత్తున్నాయి, ప్రాణాపాయం ఉంది, బాధగా ఉంది. అది ఇంతకుముందు గంట కిందట వెళ్ళాను, అప్పుడు కరిసినటువంటి ఆ తేలు కాటు వంటి ఆ గుర్రము యొక్క తోకల కాటు, ఒళ్ళంతా 4-5 తేళ్ళు ఒకేసారి కాటేసినట్టుంది. నాకు మంట అయిపోతుంది. నువ్వేమో మగాడినే కాదంటావా, నువ్వు తండ్రివేనా, నువ్వు భర్తవేనా అంటావు, నువ్వు నీ సాధింపులు తగలయ్యా, ప్రాణం మీదకి వచ్చి నేను బాధపడుతున్నాను అంటాడు వీడు. ఎందుకు బ్రతకడం ఎందుకు, ఎవరిని ఉద్ధరించడానికి, కట్టుకున్న పెళ్ళానికి పిల్లలకి భోజనం పెట్టలేవు, పెద్ద మగవాడి చావరాదు అంటుంది. సరేనని ఇటు అబద్ధ క్రీస్తు ఏమో మాయ కబుర్లే చెప్తున్నాడు, కానీ ఇన్స్టంటేనియస్ హెల్ప్ రావట్లేదు. భూ ప్రజలారా, నేను తగిన సమయంలో మిమ్మల్ని రక్షించేదని అంటాడు. కానీ ఇప్పుడు ఈ మిడతలు ఎందుకు వచ్చి నువ్వేం చేస్తున్నావు, ముందెందుకు అరికట్టలేకపోయావంటే సమాధానం ఉండదు. ఎక్కువ మాట్లాడితే తలకైది ఏం చేస్తానంటాడు, శిరచ్ఛేదనమే. ఇంకా అలాగా రేషన్ బియ్యం కొరకు వాకిట్లోకి పోగానే ఆ గుర్రాల తోకల చేత
కాటు వేయబడి వాళ్ళ ఇంట్లోకి రాగానే భార్య మనిషి సాధిస్తూ ఉంది, నశపెడతా ఉంది. వీడు ఏం చేస్తారంటే మా పెరట్లో బాగున్నది దూకు చచ్చిపోతే పీడ విరడైపోతుంది ఆవేశంలో పరుగురు వెళ్ళేసి బావిలో దూకుతాడు. విచిత్రంగా నీళ్లు మాయమైపోతాయి. మనుషులు చావవలెనని వెదుకుదురు కానీ, కోరుదురు కానీ, ఆశించుదురు కానీ చావు వారి దగ్గరికి రాదు. నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటారు ఈ శ్రమకు తట్టుకోలేక. 5 నెలల వరకు అవి భూమి మీదనే ఉంటాయి. ఏ తుపాకీ గుళ్ళు వాటిని ఏం చేయలేవు. అబద్ధ క్రీస్తు సైన్యాలు వచ్చేసి వీటిని సంహరిద్దామని చూస్తే అవేమో ఆత్మలోకం నుంచి వచ్చినాయి. తుపాకీ గుండ్లు దాని దేహం నుంచి ఇటు నుంచి వెళ్ళిపోతాయి. ఇటు దూరి అవతల నుంచి వెనక్కి వచ్చి వెళ్ళిపోతుంది. దేహం అట్లాగే ఉంటుంది. అట్లాంటి దేహాలు వాళ్ళే. తుపాకీ గుళ్ళు ఏం చేస్తాయి? ఎవరూ రక్షించలేని పరిస్థితి. అబద్ధ క్రీస్తు చేయలేడు. మనం తప్పు చేసినట్టున్నాము. ఈ ముద్ర చూసి అవి దూరం పోవట్లేదు. ఈ ముద్ర ఉన్నందుకే స్పెషల్గా కాటేస్తున్నాయి. మనం ఎక్కడో పప్పులో కాలేసామన్నయ్య అని ఈ లౌక్యము తెలిసిన తెలివైన విశ్వాసులందరూ మాట్లాడుకుంటారు. పదరా మనం చచ్చిపోదామని వెళ్తే బావిలో దూకితే అప్పటిదాకా అంత మట్టం ఉన్న నీళ్లు వెనక్కి పీల్చినట్టు వెళ్ళిపోతాయి. చావడానికి అవకాశం ఉండదు. బావిలో నీళ్లు నేను దూకినవాడు ఆ క్షణంలోనే విచిత్రంగా నీళ్లు మట్టుమాయమైపోగా ఒట్టి గొయ్యిలో పడతాడు. కాళ్ళు విరుగుతాయి. అంతకన్నా ఏముండదు. ఇంకా కాళ్ళు చేతులు విరిగి దవాఖానాలో హాస్పిటల్లో పడతాడు. హాస్పిటల్లో పడితే ట్రీట్మెంట్కు ఒక 4-5 నెలలు పట్టుద్దండి అంటాడు డాక్టర్. సరే 4-5 నెలలు అయితే కానీ మా ఆయన్ని బాగు చేసుకోవాలంటుంది ఆమె. ఈ లోపల హాస్పిటల్ గదిలోకి వస్తాయి 4 గుర్రాలు మిడతలు. బాబోయ్, ఇప్పుడు ఒళ్ళంతా బ్యాండేజీలు కట్టుకొని ఉన్నాను, ఎక్కడికి పారిపోవాలి నేను? ఇదేమిటండి ఈ చిత్రహింస? అంతు చిక్కకుండా వెళ్ళిపోతాడు అబద్ధ క్రీస్తు వాని సైన్యం. వాళ్ళు రక్షించలేరు. రక్షించగలిగిన దేవునికేమో వాళ్ళు శత్రువులు. వీళ్ళు కూడా దేవుని ఆరాధకునిగా ఉండలేకుండా అబద్ధ క్రీస్తు ఆరాధకునిగా మార్చేశారు. ఇక వాళ్ళని ఎవరు ఆదరిస్తారు? ఇంట్లో ఉంటే ఆకలి, బయటికి వెళ్తే మిడతల కాటు, పాము కాటులాగా, తేలు కాటులాగా బాధ. ఎందుకు నాకు ఈ వ్యర్థమైన బ్రతుకు? కట్టుకున్న భార్యకు నా కుమారుడికి భోజనం పెట్టలేదు, ఎందుకు? చచ్చిపోదాం అని బావిలో దూకితే బావిలో నీళ్లు ఎండిపోయి వీడు కాళ్ళు ఇరుగుతాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో బ్యాండేజీలు కట్టుకొని హాస్పిటల్లో ఉంటాడు. అక్కడికి వస్తే మిడతలు. 5 నెలలు ఈ టార్చర్. ఇది జరుగుతుండగా భూమి మీదనే సంఘం ఉంటుంది. మరి సంఘానికి ఎదురయ్యే పరిస్థితి ఏంటి అంటే ఏమీ జరగదు. నొసలయందు జీవము గల దేవుని ముద్ర లేనోళ్ళనే కాటేయమన్నాడు కదా. అంత్యకాలములో చాలామందిని దేవుడు ఆల్రెడీ ముద్ర వేసుకున్నాడని చెప్పబడింది కదా. ప్రకటన 7వ అధ్యాయము 2వ వచనం 7:2. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచి తిని. ఆయన మీద సజీవుడకు దేవుని ముద్ర ఉన్నదట. 3. మేము మా దేవుని దాసులను వారి నొసలేందు ముద్రించి వరకు భూమికైనా సముద్రమునకైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పగా వింటే. అంటే జీవము గల దేవుని ముద్ర నొసళ్ళ మీద కలిగిన వారు కొంతమంది ఉంటారు. మహాశ్రమల కాలం ప్రారంభం కావటానికి ముందే భూప్రజలందరి దగ్గరికి దేవుని దూతలు వెళ్ళి వాళ్ళ నొసళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేస్తారు. అది మనుషులకు కనపడేది కాదు. ఆత్మల లోకం నుంచి ఎవడైనా వస్తే వెంటనే పట్టేస్తాడు, వీళ్ళ మీద దేవుని ముద్ర ఉందని.
రేషన్ కార్డు కొనేసుకున్నాడు ఒకడు. అబద్ధ క్రీస్తును మొక్కి ఆరాధించి వాడే నాకు దేవుడని తీసుకున్నాడు. వాడేమో రేషన్ తెచ్చుకున్నామని బయటికి పోతే మిడతలు కాటేస్తున్నాయి. చచ్చిపోదామంటేనేమో నీళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది. ఏ ప్రయత్నం చేసినా చావు రావట్లేదు. 5 నెలల బాధ, 5 నెలల బాధ. ఆ సమయంలో భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి వచ్చిన ఈ శోధన కాలమును దేవుడు తన సంఘమును కాపాడుతాడు. అవి రావు, వీడను కాటివేయవు. భూ ప్రజలందరూ విచిత్రంగా చెప్పుకుంటారు. అది చాలా ఆశ్చర్యం అండి. ఆ యేసు భక్తులు తెలివి తక్కువలు, కులం తక్కువలు, తిక్కలు అనుకున్నాం మేము. సాతాన్ మహాప్రభుల వారి కటాక్షం వలన నేను వీటిని జయించేస్తానన్నాడు అబద్ధ క్రీస్తు. వాడు ఏమి చేయట్లేదు. ఇవేమిటి అంటే గ్రహాంతర జీవుల నుంచి వచ్చిన దాడి అని అబద్ధ క్రీస్తు గారు చెప్పారు. మరి మమ్మల్ని ఎవరు కాపాడుతారు? అబద్ధ క్రీస్తు కాపాడడంలో ఒట్టి ప్రగల్భాలే, నోటి మాటలు, వాగుడు తప్ప వాడికి ప్రాక్టికల్గా ఏం తెలియదు, ఏం చేయదు. ఈ భయంకరమైనటువంటి శ్రమ సంఘము మీదికి వస్తుంది కానీ సంఘాన్ని ముట్టదు, సంఘాన్ని టచ్ కూడా చేయదు. ఎలా టచ్ చేయదు అంటే నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండము దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 8వ అధ్యాయం, నిర్గమకాండం 8వ అధ్యాయము 22వ వచనం. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినహాయించెదను. మినహాయింపు అంటామే, అదే వినహాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు, ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరచెదను. దేవుని బిడ్డలారా, యెహోవా అలాగు చేసిన బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇంట్లోకి జొచ్చి ఐగుప్తు దేశమంతా లక్షల కొలది, కోట్ల కొలది ఈగలు, దుర్వాసన కలిగిన ఈగలు వచ్చేస్తే గోషెను ప్రాంతంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, సెటిల్మెంట్. అక్కడికి పోయి చూస్తే ఒక్క ఈగ లేదు. దేశం నిండా కోట్ల కొద్ది ఈగలు, ఇంటింట్లో ప్రతి ఇంట్లో. ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. కొంత భూభాగంలో ఐగుప్తులు ఉన్నారు, అవతల భూభాగంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, గోషెను. ఈ తెగుళ్ళు ఐగుప్తీయులకు మాత్రమే దెబ్బతీస్తున్నాయి, ఎఫెక్ట్ ఇస్తున్నాయి. గొర్రెపిల్ల రక్తము ద్వారా కప్పబడిన వాళ్ళను, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానానికి వారసులైన వాళ్ళను, అబ్రహాము దేవుని ఆరాధించు వాళ్ళను ఆ తెగుళ్ళు ఏమీ చేయలేకపోతున్నాయి. ఐగుప్తులో నుండి వాళ్ళని బయటకు తీసుకుపోలేదు దేవుడు, ఐగుప్తులోనే ఉంచి కాపాడినాడు. దేవుని బిడలారా, 9వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, నీ గాడిదల మీదికి, నీ ఒంటల మీదికి, నీ ఎద్దుల మీదికి, నీ గొర్రెల మీదికి నీ తెగులు వచ్చును. 4 అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలీయులకున్న పశువులు ఒక్కటైనను చావదు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశమంతటా పశువులు చచ్చిపోతున్నాయి. ఇశ్రాయేలీయుల పశువులు ఒకటి చావలేదట. నిర్గమకాండం 9వ అధ్యాయం 7వ వచనం. ఆయనను ఫరో హృదయము కఠినమైనది. ఆ తర్వాత
9:22 ఐగుప్తు దేశమంతటి మీద, మనుషుల మీద, జంతువుల మీద, పొలముల కూరల అన్నిటి మీద వడగండ్లు వడగండ్లు ఐగుప్తు దేశమందు పడునని మోషేతో దేవుడు చెప్పాడు. మోషే కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు దేవుడు ఉరుములను వడగండ్లను కలుగజేశాను. 26 అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి గోషెను ప్రాంతంలో వడగండ్లు లేవు, ఈగలు లేవు, ఏ విధమైనటువంటి తెగుళ్ళు లేవు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి కనికరించి మా కోసం ప్రార్థన చేయండి. మీ దేవుణ్ణి సేవించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తానులే అన్నాడు ఫరో. మళ్ళీ కఠినం చేసుకున్నాడు, మళ్ళీ ఒప్పుకోలేదు. అలాగే 10వ అధ్యాయం 13వ వచనం. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేశాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు చచ్చాను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో నిలిచాను. ఆ మిడతలు అనేవి భయంకరమైనటువంటి పొలాలని పాడు చేసే లక్షల కొలది మిడతల దండ అనేది వచ్చింది. కానీ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు మాత్రము ఏ తెగులు కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈసారి మాత్రమే నా మీద నుండి ఈ చావు తొలగించుడి అని యెహోవాను వేడుకొనమని ఫరో బతిమాలుకున్నాడు. సరే, మిడతలన్నీ తీసుకుపోయి సముద్రంలో పడవేయమన్నారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అన్ని వెళ్ళిపోయి సముద్రంలో దూకిపోయి. కానీ ఇశ్రాయేలీయులకు ప్రత్యేక సంరక్షణ. ఇంకొకటి 10వ అధ్యాయము 21. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కమ్మును. 23 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయారు. అంత దట్టమైన చీకటి. ఆయనను ఇశ్రాయేలీయుల కందరికి వారి వారి నివాసముల్లో వెలుగుండెను. ఐగుప్తులోనే ఉంటున్నారు, బయటికి ఏం తీసుకుపోలేదు, అక్కడే ఉంచి కాపాడుతున్నాడు. దేశమంతటా పేర్లు వచ్చినాయి, ఇశ్రాయేలుకు పేరు రాలేదు. దేశమంతటా వడగండ్లు పడ్డాయి, ఇశ్రాయేలుకు వడగండ్లు పడలేదు. దేశమంతటా కూడా ఈ యొక్క చిమ్మ చీకటి కమ్మింది, ఇశ్రాయేలుకు చిమ్మ చీకటి ఎఫెక్ట్ లేదు. వారి నివాసముల్లో వారికి సూపర్ న్యాచురల్గా వెలుగున్నది. ఇలాంటి కాపుదలను గూర్చే యేసునాథుడు తన సంఘము కొరకు ప్రార్థన చేసినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామము నందు నేను వారిని కాపాడి తిని, నేను వారిని భద్రపరచితిని కనుక లేఖనము నెరవేరినట్లు వారిలో నాశన పుత్రులు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. తండ్రి, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చాను. నేను లోక సంబంధిని కాను, వారు కూడా లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించును. 15వ వచనం చూడండి, 17:15. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు. స్పెసిఫికల్లీ తన ప్రార్థనలో చెబుతున్నారు. ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోమని అడగడం లేదు. అయ్యా ఉండని, ఉంచి ఇక్కడే ఉంచాలి. కానీ లోకములో నుండి తీసుకుపోదు, లోకములోనే ఉంచుచు వారిని కాపాడుము అండి. లోకంలోనే ఉంచి దుష్టుని నుండి వారిని కాపాడు అని ప్రార్థిస్తున్నాను. దీన్ని ఏమంటారంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంటల్ డేంజర్. ఎన్విరాన్మెంట్, మా చిన్నప్పుడు ఎన్వాయిన్మెంట్ అనేది, అప్పుడేమో ఎన్విరాన్మెంట్ అని రాస్తాం,
రాసేది ENVIRONMENT, ఎన్విరాన్మెంటే రాస్తాం. కానీ ఎన్విరాన్మెంట్ అని చదివితే గురువులు కొట్టేవాడు. ఇప్పుడేమో ఎన్విరాన్మెంటే అన్నారు, ఇదే కరెక్ట్ అంటున్నారు. పర్యావరణ ప్రమాదము నుంచి సంరక్షించడం, ప్రొటెక్టింగ్ సమ్వన్ ఫ్రమ్ ది సరౌండింగ్ ఎన్విరాన్మెంటల్ డేంజర్. ప్రమాద స్థలము నుండి వాడిని కోట్ల మైళ్ళ దూరం తీసుకుపోవాలని కాదు, అక్కడే ఉంచు వాడిని, అక్కడే ఉంచి వాడికి వడగండ్లు పడకుండా కాపాడు, ఇళ్లల్లో చీకటి రాకుండా కాపాడు, కప్పలు రాకుండా కాపాడు. మిగతా దేశం అంతటి మీదికి తెగులు వస్తుంది, గోషెను ప్రాంతానికి దేవుడు కాపాడాడు. ఆ విధంగా కాపాడమని యేసయ్య ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17:15 చేశాడు. లోకంలోంచి తీసుకుపోమని కాదు, లోకంలోనే ఉంచి దుష్టుల నుంచి వారిని కాపాడమని యేసయ్య ప్రార్థన చేశాడు. కనుక పరమ తండ్రి ఆమేన్ అన్నాడు. కనుక అంత్యకాలపు మహాశ్రమలలో మళ్ళీ ఐగుప్తులో గోషెను ఉన్నట్టు భూమి మీద క్రైస్తవ గృహాలు ఉండబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు క్రీస్తుకు పూర్వం మోషే కాలంలో BC 1500 ఏళ్ల నాడు ఐగుప్తులో గోషెను ప్రాంతమును దేవుడు ఎలా కాపాడినాడో, అంత్యకాలములో మహాశ్రమల కాలములో అబద్ధ క్రీస్తు పరిపాలన కాలంలో ప్రతి క్రైస్తవ గృహమును ఒక గోషెను ప్రాంతముగా దేవుడు స్పష్టంగా చూపించబోతున్నాడు. మిగతా వాళ్ళందరికీ శ్రమలు వస్తాయి. యేసయ్య కొరకు రోషంగా ధైర్యంగా నిలబడినటువంటి విశ్వాస యోధులకు ఏం ఫరక్ పడదన్నమాట, ఏమి డిఫరెన్స్ అనిపించదు. ఏం జరుగుతుందంటే పిల్లారా, రేషన్ కార్డు నాకు ఇవ్వద్దులే, రేషన్ కార్డు ఇస్తారని ఆశ చూపి నన్ను అసలు మీద 3 ఆర్ల ముద్ర వేస్తారు. ఎప్పుడో నేను బైబిల్లో చదువుకున్నాను, రంజిత్ తోఫీర్ గారి క్లాసెస్లో కూడా చెప్పాడు. ఆ 3 ఆర్ల ముద్ర వేయించుకుంటే జీవ గ్రంథములో నుండి పేరు తుడిచిపెట్టబడున్నట కదా. మరి నేను ఎక్కడికి వెళ్తాను? 3-4 ముచ్చల కొరకు నేను ఆహారం కొరకు అమ్ముడుపోయాను అనుకోండి, యుగ యుగాలు అగ్నిగుండంలో పడతాను కదా. నాకేం అక్కర్లేదు, దేవుడే పోషిస్తాడు అని ఇంట్లో ఉండి స్తుతి పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఈ విశ్వాస యోధుడు పని మీద బయటికి వెళ్తాడు. బిలబిలబని 10-15 మిడతలు మనుష్య ముఖాలతో, స్త్రీల తల వెంట్రుకలతో, కూరలతో, బుస్సుమంటున్న తోకలతో 10-15 మృగాలు, వింత మృగాలు వచ్చేస్తాయి. ఎవడు దొరికాడురా అని చిరునవ్వులతో చూస్తాను వాటిని విశ్వాస యోధుడు. యగాదిగా చూసిన ఆ జీవుడు, అయ్య బాబోయ్ తన మీద దేవుని ముద్ర ఉన్నది, మనం ఏం చేయలేము అని పారిపోతాయి. వార్తాపత్రికల్లో పతాక శీర్షికలో వస్తుంది ఈ వైనం. విచిత్రంగా గత 4 రోజుల నుండి భూమి మీద వింత జీవులు సంచరిస్తున్నాయి. ఈ వింత జీవులు ఎన్నడూ మనం చూసి కని విని ఎరగని వింత జీవులు. దీని సంగతి ఏంటని ప్రపంచ ప్రజలు హాహాకారాలు చేసి సిరియా రాజు గారిని, ప్రపంచ నియంత గారిని శరణు వేడినారు, కాపాడమని అడిగినారు. ఆ సిరియా రాజు గారు చెప్పింది ఏంటంటే, గ్రహాంతర జీవులు దాడి చేశారు బాబు, త్వరలోనే నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఆగండి అన్నాడు. కానీ విచిత్రంగా ఏ మనిషిని వదలడం లేదు. ఈ వింత జీవులు గుర్రమంత ఎత్తుండి, వాటి తోకలు కూడా పాములై ఉండి, బుసగొట్టి పాము కూరల వంటి కూరలు వాటికి ఉన్నాయి. ఆడవాళ్ళ పొడగాటి సుందర ఆ వెంట్రుకలు, కేశములు ఉన్నవి. ఈ వింత జీవులు అందరినీ కరుస్తున్నాయి కానీ క్రైస్తవులను కరవటం లేదు. ఈ వింత జీవులు అందరినీ కరుస్తున్నాయి కానీ క్రైస్తవులను కరవటం లేదు. ఒకప్పుడు నాకు 3 ఆర్ల ముద్ర వద్దు, నేను యేసుని ఆరాధిస్తాను,
666 నాకు అక్కర్లేదు అని భక్తి మాటలు, రోషపు మాటలు మాట్లాడిన క్రైస్తవులను చూసి మేము ఏమనుకున్నామంటే బ్రతకడం చేత కానీ తెలివి తక్కువ దద్దమ్మలు. లోపల యేసు రక్తం అనుకోవచ్చు కదా, శరీరం నిష్ప్రయోజనం. ఏ ముద్ర ఇస్తే ఏం పోయింది, ఏం పర్వాలేదు. ఈ క్రైస్తవులు బుద్ధిహీనులు, అనవసరంగా ప్రపంచ రాజుతో శత్రుత్వం తెచ్చుకున్నారు. ఇప్పుడు చూడు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు, మనకు రేషన్ కార్డు ఉంది. క్రైస్తవులు బుద్ధిహీనులు అని అనుకున్నాము ఒకప్పుడు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళే తెలివైన వాళ్ళు రా. విశ్వాసాన్ని అమ్ముకొని మనం రేషన్ కార్డు సంపాదించుకున్నాం. అంత కష్టపడి రేషన్ కార్డు సంపాదించుకుంటే ఇప్పుడు ఆ కార్డు పనికి రాకుండా పోయింది. చేతిలో రేషన్ కార్డు ఉంది, షాపులో రేషన్ బియ్యం ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోదామంటే 100 జంతువులు కావాలి కాస్తున్నాయి. బయటకు పోతే పీకి పెట్టేస్తున్నాయి. ఆ బాధ తట్టుకోలేక ఇంట్లోకి వస్తే ఇంట్లో ఇల్లాలి సాధింపు. బావిలో దూకితే కాళ్ళు ఇరుగుతాయి, చావు రాదు. బ్యాండేజీలు వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే అక్కడికి మళ్ళీ వస్తే పెడతారు. పారిపోలేని పరిస్థితి కూడా. ఇన్ని యాతనలు రేషన్ కార్డు కలిగినోడు బాధపడుతుంటే, నాకు రేషన్ కార్డు దేవుడు ఏ సైజాలు అన్నోడు హ్యాపీగా అదే వీధిలో పచారులు చేస్తుంటాడు. ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్. దేవుని బిడ్డలు పొద్దున వాకింగ్కి వెళ్తారు, సాయంత్రం వాకింగ్కి వెళ్తారు. ఎక్కడి నుంచో కొన్ని జీవులు వస్తాయి, ఎగాదిగా చూస్తాయి, సలిడ్ కొట్టి వెళ్ళిపోతాయి. క్రైస్తవులు ఏదో శక్తి ఉందండి. భూనివాసులందరినీ బాధించుచున్నటువంటి ఈ 5 మాసాల తెగులు క్రైస్తవుల్ని ఏమీ చేయలేకపోతుంది. దేవుని బిడ్డలారా, లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరడానికి ఇవి ప్రతిదండన దినములు అన్నారు. ఇట్లాంటి వండర్ఫుల్ డేస్ కనుకనే మీరు ధైర్యం తెచ్చుకొనుడి, తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపమైంది అన్నాడు. మహాశ్రమల కాలం అంటే భయపడకండి. మహాశ్రమల కాలం అంటే ఇంకా ఎక్స్ట్రా సంతోషపడండి. బీ హ్యాపీ అబౌట్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్. యూ షాల్ సీ గాడ్స్ పవర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గ్రేట్ ట్రిబ్యులేషన్. మహాశ్రమల కాలంలో దేవుని శక్తిని మీరు చూస్తారు. లేఖనం నమ్మకమైందని మీరు చూస్తారు. దేవుని బిడలారా, ఇశ్రాయేలీయులను ఐగుప్తులు ఎలా కాపాడాడు, ఐగుప్తుల్లోనే ఉంచి ఎలా కాపాడాడు, ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురాకుండానే ఎలా కాపాడాడు, అలాగ లోకమంతా ఐగుప్తు, దేవుని బిడ్డలేమో గోషెను. అది మళ్ళీ నెరవేరుతుంది. పిల్లారా, ఇది 5వ ముద్ర. 6వ ముద్ర ఏంటి మరి? అది కూడా పాతాళ లోకములో నుండి ఇంకొక విచిత్రమైనటువంటి 6వ దూత బూర ఊదినప్పుడు విచిత్ర జీవులు వస్తే అవన్నీ 20 కోట్ల గుర్రాలట. 16వ వచనం, 9-16. ఆ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇంతయని నేను వింటిని. 20 కోట్లట, 20 కోట్ల గుర్రాలు. ఆ గుర్రములకు వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండే. గుర్రాలకు మైమరువులు కవచాల వంటివి. కూర్చున్న వాడికి కూడా అదే మైమరువు. వాటికి పేరేమో గుర్రాలు కానీ ఆ గుర్రముల తలలు సింహముల తలల వంటివి. ఆ 20 కోట్ల గుర్రాలు పేరుకే గుర్రాలండి. ముఖాలు సింహంలాగా ఉన్నాయి, సింహంలాగా. అవి ఏమనవు, కరవవు, కొట్టవు, తిట్టవు, ఏమనవు. నోరావులించి ఉఫ్ అని విషవాయువును వెదజల్లుతుంది. అది నోరు తెరవగానే అగ్ని, ధూమము, గంధకములు పైన వెళుతున్నవి. ఎంత ఘోరమో తెలుసా ప్రియులారా. ఇవి ఊరికే భూమండలం అంతా తిరుగుతూ ఉంటాయి. అంత ఇంకేమనవు, ఎవరిని కొట్టవు, తిట్టవు, ఏమనవు. మనుషుల మీదికి అని గాలి ఊదుతో తిరుగుతాయి.
ఆ అగ్ని, ధూమము, గంధకము ఈ మూడిటి దెబ్బ చేత 18వ వచనం చూడండి. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెళ్ళొచ్చున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. ఇప్పుడున్న జనాభా 750 కోట్లు. అందులో 3 భాగాలు చేయండి. మనుషుల జనాభాలో 300 అంటే 250, 250, 250. 750/3 250, 250, 250 3 గుంపులు అవుతాయి. అంటే ఇప్పుడు ప్రస్తుత మానవ జనాభాలో 3వ భాగము 250 కోట్లండి. ప్రస్తుతము మానవ జనాభా లెక్క, అందులో 3వ భాగము 250 కోట్లు. ఒక గంట అవి ఉఫ్ఫని ఊదుతాయి. అంతకుముందు మిడతలేమో 5 నెలల నుండి బాధ పెడతాయి. ఎవరిని చంపవవి, ఊరికే కరిసి బాధ పెడితే అంతే. ఆ మిడతలు కరుస్తాయి, గిలగిల కొట్టుకుంటాడు, సావురాదు అంతే. ఈ గుర్రాలకు ఆజ్ఞ ఇవ్వబడింది, సింహ ముఖము కలిగిన గుర్రములారా మనుషుల్ని సంహరించండి అని. ఎంతమంది అంటే 18వ వచనం. ఈ 3 దెబ్బల చేతనగా వీటి నోళ్లలో నుండి బయలు వెళ్ళుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేతను మనుషుల్లో 3వ భాగము చంపబడెను. మనుషుల్లో 3వ భాగం అంటే 900 కోట్లుంటే 300 కోట్ల మంది చేస్తారు. 750 కోట్ల జనాభా కొనసాగితే 250 కోట్ల మంది ఒక గంటలో చచ్చిపోతారండి. అక్కడ చూడండి ఏం చెప్పాడు, ఒకటే గంట. 15 మనుషులలో 3వ భాగము 9, 15 అండి. మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడింది. 4 దగ్గర 5 కోట్ల గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు. అందరికీ బ్లూయిష్ రెడ్డిష్ బ్లూ బ్లెండ్ అయినటువంటి ఆ కలర్స్తో మైమరువులు ఉన్నాయి. గుర్రాలు కూడా మైమరువులు ఉన్నాయి. అదే నెల, అదే సంవత్సరము, అదే గంట మనుషుల్లో 3వ భాగాన్ని చంపేయాలి అని వాటికి ఆజ్ఞ ఇవ్వబడను. చిత్తం మహాప్రభు అని వచ్చింది. వీధిని వన్నవాడు ప్రతి స్థలము నుండి వార్తలు, వింత జీవులు వచ్చి కనబడ్డాయి. ఆ వింత జీవునికి ఎదురుగా పోయిన ప్రతి మనిషి అక్కడే గిలగిలబడి కొట్టుకొని చచ్చిపోతున్నారు. కోట్ల మంది చచ్చిపోయారు. 200 కోట్ల పైచిలుకు జనాభా 1 గంటలో చచ్చిపోయారు. ఏమి జరుగుతున్నదో తెలియక మానవ జనాభా, భూ ప్రజలందరూ కూడా ఆందోళనలో పడిపోయారు. ఏం జరిగింది? ఇది 2వ శ్రమ, 6వ బూర. దయచేసి చూడండి. ప్రకటన 8:13. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఉన్న ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దాలను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని వెక్కిలి గొప్ప స్వరముతో చెప్పుట నేను వింటిని. మొదట 4 బూరలు మామూలుగా శ్రమలు వచ్చినాయి. చివరి 3 భయంకరమైన మహాశ్రమ. అందులో 9వ అధ్యాయంలో 5వ బూర, 6వ బూర, 2 బూరలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మొదటి బూర, 5వ బూర, వాడు వస్తాడు, గాలి ఊదుతాడు, సమాజంలో చాలా బీభత్స కాండ సృష్టిస్తాడు. కానీ మనుషుల్ని మాత్రం చంపడు. రెండవదిగా 2వ శ్రమ, 6వ దూత బూర ఊదినప్పుడు నీకెన్నో ఆశీర్వాదాలు. 6వ దూత బూర ఊదినప్పుడు భక్తులకు ఆశీర్వాదాలు, భ్రష్టులకేమో శిక్ష. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, వాళ్ళ మీదకి ఏ
విషవాయువు రాలేదు, ఏ కప్పలు రాలేదు, ఏ చీకటి రాలేదు, ఏ పేలు రాలేదు, ఏ ఈగలు రాలేదు. అలాగే 6వ దూత బూరబూదినప్పుడు సంఘం ఇంకా భూమి మీదనే ఉంటుంది. వీళ్ళకేమో కాపుదల, ఆశీర్వాదం. సాతానును ఆరాధించి 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకేమో శాపము, మరణ శిక్ష. ఒకే లోకం, ఒకే భూగ్రహం. కొంతమందికి ఏమో కాపుదల, ఆశీర్వాదం, కొంతమందికి ఏమో శిక్ష, మరణం. యేసుక్రీస్తును తృణీకరించి క్రీస్తు విరోధిని ఆరాధించిన వాళ్ళందరికీ శాపము, శిక్ష, మరణం. క్రీస్తు విరోధి నాకు అక్కర్లేదని, నజరేయుడని యేసే నాకు ప్రభు అని యేసుకు కమిట్మెంట్ అయి ఉన్నవాళ్ళు అద్భుతంగా వారికి ఏ విధమైన మిడతలు కానీ గుర్రాలు కానీ ఏవి హాని చేయవు. ఎందుకంటే జీవమగల దేవుని ముద్ర ఉన్నది. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను వాటి పాఠాన్ని. ప్రియులారా, ఇంతకు రేషన్ కార్డు వాడేమో కష్టపడి కొనుక్కున్నాడు, కానీ ఇక్కడ 666 ముద్ర ఉన్నది, కానీ చేతిలో రేషన్ కార్డు ఉంది, కానీ పనికి రాకుండా పోయిన ఈ మిడతలు గుర్రాలను బట్టి. మరి ఇప్పుడు ఆహారం ఇవ్వనపో, మీరు నాకు మొక్కలేదు కదా అని క్రీస్తు విరోధి క్రైస్తవ ప్రజలను తోసేశాడు. వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ దేవుని యొక్క లేఖనములో ఇంకొక భాగం నెరవేరుతుంది. దేవుడు కరువులో తన ప్రజలను పోషించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరు అంటే తన భక్తులను పోషించుటకు సమర్థుడు. బైబిల్ గ్రంథంలో మీకు బాగా జ్ఞాపకం ఉన్నటువంటి ఒక విషయం మీ దృష్టికి తెస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు కరువు వచ్చినప్పుడు ఏలియాను పోషించాడు. మనకు బాగా తెలుసు కదా. ఏలియాను ఎలా పోషించాడు? 33వ కీర్తన 18వ వచనం చూడండి. 33వ కీర్తన 18వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. యేసును అమ్మేసుకొని, రక్షణ అమ్మేసుకొని రేషన్ కార్డు తెచ్చుకుంటే అది పనికి రాకుండా పోయింది. నాకేం అక్కర్లేదు, మా యేసయ్య ఉన్నాడు లేమ్మని మొండికేసి తెగించి విశ్వాస పరీక్షలో నిలబడిన వాళ్ళను దేవుడు అద్భుతంగా పోషిస్తాడు. ఎలా పోషిస్తాడో మనకు దేవుని వాక్యంలో 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయములో చెప్పబడింది. ఎలా పోషిస్తాడు అంటే 17, 16 యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువగా లేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని బిడ్డలారా, అద్భుతంగా సారెపతులో ఒకనొక తూరు సీదోను పట్టణ సంబంధమైన సారెపత్ అనే ఊరికి పోయి అక్కడ ఏలియాను ఉండమన్నాడు దేవుడు. ఒకనొక తల్లి కరువు వచ్చేసింది, కానీ నేను కొంచెం అంత పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, 2, 3 అప్పములు చేసుకొని తినేసి నేను నా కొడుకు చచ్చిపోతామనుకుందామే. విధవరాలు తండ్రి, ఆ బాబుకు తండ్రి లేడు, ఈమెకు భర్త లేడు, వాడే చిన్నవాడు, కరువు వచ్చేసింది, పనికి ఎవడు పెట్టుకుంటాడు, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, చచ్చిపోతాంలే. ఆఖరిసారి వాళ్ళొక రొట్టె, నేను ఒక రొట్టె తిని చచ్చిపోతాం అనుకున్నాను. అక్కడికి దేవుడు ఏలియాని పంపించాడు. అమ్మా, ముందు ఒక రొట్టె నాకు చేసి తీసుకురమ్మంటే సరే నన్ను తీసుకొచ్చి తిన్నాడు. అప్పుడు చెప్పాడు, ఈ కరువంతా తీరిపోయేదాకా ఆ గిన్నెలో, ఆ పాత్రలో, పిండి పిసుకు తొట్టిలో చపాతీల పిండి అయిపోదు, ఊరుతానే ఉంటుంది తీస్తున్నా కొద్ది.
ఈ నూనెలో ఈ నూనె సీసా సిరా నూనె బుడ్డి, ఒక పాత్ర, ఒక కంటైనర్ ఉంది, నూనె పోసినటువంటి జాడి ఉంది. ఆ నూనె జాడీలో ఉన్నటువంటి నూనె అయిపోదు. సీసాలో నూనె అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. ఏ రోజుకు ఆ రోజు ఆ పిండి తీసుకోవడం, చపాతీలు చేసుకోవడం, నూనెతో కాల్చుకోవడం, శుభ్రంగా తినడం, బయటికి వెళ్ళే పని లేదు, కొనుక్కునే పని లేదు. ఆ విధమైన అద్భుతాలు క్రీస్తు ప్రజల కొరకు దేవుడు మహాశ్రమల కాలంలో ఎన్నెన్నో చేస్తాడు. అంతేకాదు కొంతకాలము ఇంకో రకంగా కూడా పోషిస్తాడు. ఆ 17వ అధ్యాయంలో కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు దేవుని ఆజ్ఞ. 17:3లో కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని ఆజ్ఞాపించాడు. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి అని అతనికి తెలియజేయగా, యెహోవా సెలవు చొప్పున యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర ఏలియా నివాసము చేశాను. 1 రాజులు 17:6. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసములు, అస్తమయమందును రొట్టెను మాంసములు అతని వద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. అతడు ఆ వాగునీరు త్రాగుచుండెను. దేశమంతటా కరువు వచ్చింది 3.5 సంవత్సరాలు. ఏలియా దేవుని ఆజ్ఞ ప్రకారం కెరీతు వాగు దగ్గర పోయి దాక్కున్నాడు. కెరీతు అనే వాగు, అక్కడ దాక్కున్నాడు. స్వచ్ఛమైన నీళ్ళు, చక్కగా తీయని మధుర జలాలు తాగుతున్నాడు. ఆకలేస్తుంది, కాకులు వస్తాయి పొద్దున్న సాయంత్రం. కాసిన రొట్టెలు, చికెన్ ఫ్రై, మటన్, బీఫ్ మంచి తీసుకొని వచ్చేస్తాడు, తింటున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి అద్భుత కార్యములు మరలా మహాశ్రమల కాలములో జరుగుతాయి. ముందు బైబిల్లో ఒకనాడు ప్రాచీన కాలంలో జరిగినవి అని ఏ సంగతులు రాయబడినాయో ఆ సంగతులన్నీ మళ్ళీ జరిగి తీరుతాయి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి 1:9. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ప్రసంగి 3:15 కూడా ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ఏలియా కాలములో కాకులతో తన భక్తుని పోషించిన దేవుడు మునుపు జరిగిందే మళ్ళా జరుగుతుందన్న మాట ప్రకారం లేఖనము నెరవేరడానికి మనలాంటి భక్తులు లక్షలాది మందిని, కోట్లాది మందిని దేవుడు కాకోలమ్మల ద్వారా పోషిస్తాడు. సత్యదేవుణ్ణి వదిలేసి రేషన్ కార్డు తెచ్చుకొని కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి కార్డు తెచ్చుకొని అయినా బయటికి పోలేక ఇంట్లోనే ఉండి ఏదో ఉన్నదేదో ఈ అబద్ధ క్రీస్తు ప్రభుత్వంలో అధికారులు, పెద్ద పెద్ద అధికారులు ఇళ్లలో లోపలే ఉండి మంచిగా మేకలు, పొట్టేళ్ళు, చికెన్, ఇంకా బీఫ్ అన్నీ మంచి మంచి శ్రేష్ఠ పదార్థాలు ఫ్రై చేసుకొని బల్ల మీద కూర్చొని ఆ ఉన్నత అధికారులు అంత మటను, మంచి రొట్టెలు, ప్రార్థన మొదలు పెడతారు. సైతాన్ మహాప్రభువుల వారి కటాక్షమును బట్టి మా బల్ల మీదకి వచ్చినటువంటి చక్కని మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చేపల పులుసు అన్నిటి కొరకు సాతాన్ ప్రభువు నీకు వందనాలు, తిని జీర్ణించుకొని ఇంకా భ్రష్టులమైపోయినట్లుగా మాకు సహాయం చెయ్యము అని అబద్ధ క్రీస్తు వారి నామములు ఆమేన్ అని ప్రార్థన చేస్తాం.
ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి అక్కడ లేదు, ప్లేట్ ఖాళీ ప్లేట్. ఆ మటన్ ఫ్రై లేదు, రొట్టెలు లేవు. అరే ఏమైందిరా, మనం ప్రార్థన చేసేసరికి తిండి మాయమైపోయింది. ఆకాశ మార్గాన కాకోలములు, ఈ అధికారుల బల్లల మీద ఉన్నటువంటి చికెన్ ఫ్రై, రొట్టెలు తీసుకొని పోయి అడవిలో ఎక్కడో దాక్కున్న క్రీస్తు భక్తులకు అందించేస్తాయి. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఇలాంటి అద్భుతాలు. ఇప్పుడు కాకులు రొట్టెలు తెచ్చినాయి, మాంసం తెచ్చినాయండి తినటానికి రెడీగా. కాకులు అయితే చపాతీలు చేయవు కదా, కాకులు చపాతీలు చేయవు కదా, అది ఎవరో చేసుకున్న చపాతీలు. కాకులు మటన్ ఫ్రై చేయవు కదా, అవి అలా పీక్కుని తినేస్తే వాటికి ఆకలేస్తాయి, పచ్చి మాంసం. మరి మటన్ ఎవరు కూర వండారు, బీఫ్ ఎవరు కూర వండారు, చపాతీలు ఎవరు రొట్టెలు చేశారు? ఆహాబు సంబంధికులు వాళ్ళు ఎవరు చేసుకున్నాయి. దేశమంతా కరువు ఉంది, రాజభవనంలోనే కదా తిండి ఉండేది. అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. మునుపు జరిగిందే మళ్ళీ జరుగుననే వచనం ప్రకారము 2 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి అన్న వచనం ప్రకారం 2 వచనాల ద్వారా ప్రతి సిద్ధాంతము స్థిరపరచబడాలన్న మన అవగాహన ప్రకారం ఈ మాట కూడా 2 సార్లు రాయబడింది. ప్రసంగి 1:9లో ఒకసారి, ప్రసంగి 3:15లో ఒకసారి. మునుపు జరిగింది మళ్ళీ జరుగుతుందని రాయబడింది. కనుక ఏలియా కోసం దేవుడిచ్చిన అద్భుతమైన పోషణ మహాశ్రమల కాలంలో క్రైస్తవ భక్తులకు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సారెపతి విధవరాలు ఇంట్లో దేవుడిచ్చిన సమృద్ధి, మిరాక్యులస్గా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్, సూపర్ న్యాచురల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్. సారెపతి విధవరాలు ఇంట్లో నూనె అయిపోలేదు, ఆమెకు పిండి అయిపోలేదు. అంచె దినాల్లో మహాశ్రమల కాలంలో నన్ను చంపితే చంపండి కాక నాకు మాత్రం 3 ఆర్ల ముద్ర వద్దు అని మొండికేసినటువంటి విశ్వాస వీరులను దేవుడు అద్భుత రీతిగా పోషిస్తాడు. అయితే లేఖనములో రాయబడినవి అన్నీ నెరవేరాలి కదా. మహాశ్రమల కాలంలో అన్నీ నెరవేరాలి. మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుందనే లేఖనం నెరవేరాలి. ఏలియాను దేవుడు పోషించినాడనే లేఖనం మళ్ళీ మన బ్రతుకుల్లో నెరవేరాలి. సారెపతి విధవరాలి, ఆమె కొడుకును దేవుడు పోషించాడు అనేది మన జీవితంలో నెరవేరాలి కనుక నెరవేరుతాయి. ఇంతేకాదు, లేఖనములో రాయబడినవి అన్నీ నెరవేరాలి కాబట్టి ఇంకొక వైపు హతసాక్షులు కావలసిన వాళ్ళు అవుతానే ఉంటారు. చూడారా, అంత్యకాలంలో ఉండే క్రైస్తవ భక్తులలో చాలామంది హతసాక్షులు అవుతారు. కానీ అందరూ కాదు. ఒక విషయం గమనించాలి. ఒక వ్యక్తి, ఒక భక్తుడు, ఒక భక్తురాలు హతసాక్షి కావాలంటే ఆ ధన్యత అందరికీ దేవుడు ఇవ్వడు. ఆ ధన్యత అందరికీ ఇవ్వడు దేవుడు. హతసాక్షులు కావలసిన వాళ్ళెవరో దేవుడు లెక్క రాసి పెట్టాడట. దేవునికి స్తోత్రం. ఈ సంగతి మనం ప్రకటన 6వ అధ్యాయంలో చూస్తాము. దయచేసి చూడండి. ప్రకటన 6:10 వారు నాథా సత్య స్వరూపీ పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయక ఎందాక నీ ఉందువని బిగ్గరగా కేకలు వేసి బలిపీఠము కింద వధింపబడ్డ వారి ఆత్మలను చూశాడు యోహాను భక్తుడు. 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద ఉన్నారు. ఎందుకయ్యా చంపబడ్డారు వాళ్ళంటే 2 కారణాలు. దేవుని వాక్యం కోసం చంపబడ్డారు, తామిచ్చిన సాక్ష్యము కొరకు చంపబడ్డారు. ఈ 2 మొదటి నుండి కూడా ఈ 2 చెబుతాడు దేవుడు. ప్రకటన గ్రంథము 1:2 దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు యోహాను సాక్ష్యం ఇచ్చాను. 1:9 దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును
నేను పద్మాసులో పరవాసినైతిని. వాక్యము సాక్ష్యం, వాక్యం సాక్ష్యం. 6వ అధ్యాయం 9లో దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడ్డ వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో తమ నొసలు ఎందు కానీ చేతులు ఎందు కానీ క్రూర మృగము యొక్క ముద్ర వేయించు కొనని వారిని మరియు యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడ్డ వారి ఆత్మను చూచి తిని వారు బ్రతికిన వారైది క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ప్రకటన 24వ వచనములో సాక్ష్యము నిమిత్తమును వాక్యము నిమిత్తం. ప్రకటన 6:9లో సాక్ష్యము నిమిత్తము వాక్యము నిమిత్తం. ప్రకటన 1:9లో వాక్యము నిమిత్తం సాక్ష్య నిమిత్తం. ప్రకటన 1:2లో వాక్యం నిమిత్తం సాక్ష్యం. ఎన్నిసార్లు చెప్తున్నాను. మనం దేవుని కోసం బ్రతకాలంటే రెండు కోసం బ్రతకాలండి. మనం దేవుని కోసం బ్రతకాలంటే రెండిటి కోసం బ్రతకాలి. యేసే నా రక్షకుడు, నా పాపాలు క్షమించినాడు, నా కొరకైన వధింపబడి మరణించి తిరిగి లేచినాడు, యేసు నామంలో నా పాపాలు కడగబడినవి అనే సాక్ష్యం ఉండాలి. ప్లస్ సాక్ష్యం ఒకటి ఉంటే చాలదు. దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళతో మనం పోరాడాలి. దేవుని వాక్యానికి అర్థం అది కాదు. నువ్వు తప్పుడు వ్యాఖ్యానాలు చెబుతున్నావు బ్రదర్, ప్లీజ్ చేంజ్ యువర్ టీచింగ్. నీ బోధ సరైనది కాదు, అపోస్తలిక బోధ కాదు. వాక్యానికి తప్పుడు అర్థాలు చెబుతున్నావు. నీ బోధ సరైనదిగా ఉండాలి. నీ బోధ బైబిల్ గ్రంథ సారాంశం అయి ఉండాలి. వాక్యము కొరకు కూడా పోరాడాలి. యేసే నా రక్షకుడు అన్న సాక్ష్యము కొరకు, బైబిల్ గ్రంథములోని సారాంశ బోధ కొరకు, రెండింటి కొరకు పోరాడినోడే భక్తుడు. సాక్ష్యం ముఖ్యమండి. డాక్టర్స్ మనకి ఎందుకు అంటాడు? సోదిమోహం అది చెప్తున్నాను. ఎన్నిసార్లు చూపించాను? వాక్యము సాక్ష్యం, వాక్యము సాక్ష్యం, వాక్యం సాక్ష్యం. వాక్యం ఒక్కటి చాలదు, నీకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఒకటి చాలదు, నీ నోట్లో వాక్యం ఉండాలి. ఈ రెండింటి కొరకు వధింపబడ్డ వాళ్లను 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠము కింద యోహాను చూశాడు. వాళ్ళు కేకలేస్తున్నారు, నాథా సత్యస్వరూపి, భూనివాసులు మమ్మల్ని అన్యాయంగా చిత్రహింసలు పెట్టి చంపారు. ఇంకెన్నాళ్ళ వరకు ప్రతి దండన రాకుండా, ఇంకెన్నాళ్ళ వరకు వాళ్ళను దండించకుండా, ప్రతిదండన చేయకుండా నువ్వు ఉంటావు అంటే వాళ్ళతో ఒక స్వరం మాట్లాడింది. 11వ వచనం, వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలెనని వారితో చెప్పబడెను. బాబు, మీరు చాలామంది చనిపోయినారు యేసయ్య కొరకు, దేవుడి కొరకు, వాక్యము కొరకు, సాక్ష్యం కొరకు చనిపోయినారు. కానీ ఇంకా కొంచెం కాలం రెస్ట్ చేయండి. ఇంకెంతకాలం అంటున్నారుగా, కొంచెం కాలం వేసమా, కొంచెం కాలమే, కాస్త ఆగండి, ఇంకా 42 నెలలు ఆగండి, కాస్త రెస్ట్ చేసుకోండి. ఆ తెల్లని గుర్రం కూడా వస్తాడు, వాడు వచ్చాక 42 మంత్సే, ఆగండి. ఎందుకు ఆగాలి అంటే లెక్క కంప్లీట్ అవ్వలేదు. బైబిల్ గ్రంథం చెబుతుంది, మన అడుగు జాడలు లెక్కించబడి ఉన్నవి, మన ఎముకలు దేవుడు లెక్కించినాడు, మన తల వెంట్రుకలు దేవుడు లెక్కించినాడు, మనం బ్రతికే దినములు దేవుడు లెక్కించినాడు. ఎన్ని లెక్కించిన దేవుడు తన సంఘ వధువు శరీరములో హతసాక్షులు ఎంతమంది ఉండాలో లెక్కించడా? దేవుడు ఖచ్చితమైన లెక్కలు కలిగి ఉన్నాడండి. నాకు ఇన్ని లక్షల మంది లేక ఇన్ని కోట్ల మంది హతసాక్షులు కావాలి, అప్పుడైతేనే వధువు సంఘ శరీరం కరెక్ట్గా తయారవుతుంది. హతసాక్షులు అనే కేటగిరీ భక్తులు కూడా ఉండాలి. హతసాక్షులు అనే కేటగిరీలో భక్తులు కూడా వధు శరీరములోనికి రావాలి.
అప్పుడే ఆమెకు ఉండవలసిన మృదుత్వము, పరిమళం ఉంటుంది. మరి నా లెక్క ప్రకారం ఇంకా కొన్ని లక్షల మంది రావలసింది. కాస్త ఆగండి, రెస్ట్ చేయండి. ఆ లెక్కలో ఎవరుంటే వాళ్ళే హతసాక్షులు అవుతారు. ఆ లెక్కలో లేనోళ్ళు ఏలియాలాగా, సారెపతి విధవరాలాగా పోషించబడతారు. అది నెరవేరుతుంది, ఇది నెరవేరుతుంది. ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. ఏలియా కాలంలో ఏలియా పోషించబడ్డాడు, సారెపతి విధవరాలు పోషించబడింది అనుకుంటున్నాము. మునుపు జరిగిందే మరలా జరుగుననే మాట ప్రకారం వారములో 70వ వారంలో మనము పోషించబడతాం అని మనం అనుకుంటున్నాం. కానీ మరి ఏలియా కాలంలో పోషించబడ్డ మాత్రమే జరిగిందా? హతసాక్షులు ఎవరు కాలేదా చెప్పండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజులు 19వ అధ్యాయము 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. చాలామంది చంపేసింది ఆ పనికి మాలింది యెజెబెలు రాణి. చాలామందిని చంపించేసింది, సత్య ప్రవక్తలను. ఏలియా కాలంలో ఏం జరిగిందండి? భక్తులు హతసాక్షులు కావడం జరిగిందా, భక్తులు పోషించబడడం జరిగిందా? మీరు చెప్పండి. రెండు జరిగినాయా లేదా? మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుందని చెప్పిన మాట ప్రకారం ఈ రెండు మహాశ్రమల కాలంలో కూడా జరుగుతాయి. పోషించబడేవాళ్ళు పోషించబడుతుంటారు, చంపబడేవాళ్ళు చంపబడుతుంటారు. ఎవరి లెక్క వాళ్ళది. మీరు నేను ఒకవేళ మహాశ్రమల కాలంలో వరకు మనం జీవించాల్సి ఉంటే, దేవుడు మనకు అంత ఆయుష్కాలం ఇస్తే దేవునికి స్తోత్రం. భయపడకండి. హతసాక్షుల గుంపులో నీవు ఉండాలి అని దేవుడు నిన్ను ప్రేమించి కనికరించి ఆ ఉన్నత స్థితికి నిన్ను నియమించి ఉంటే నువ్వు భయపడొద్దు. ఆ హతసాక్షి మరణమే నీకు మధురంగా దేవుడు మార్చేస్తాడు. ఆ హతసాక్షి మరణము ద్వారానే నువ్వు దేవుడిని మహిమపరుస్తావు. నీవు ఉన్నత మహిమ నీవు కూడా పొందుకుంటావు. భయపడొద్దు. దేవుని లెక్కలో ఉంటే నువ్వు హతసాక్షివి. లేదు, అతడు నా కొరకు సువార్త ప్రకటిస్తూ ఆ మహాశ్రమల కాలంలో కూడా ఎవడూ లెక్కింప సత్యము కానీ మహాజన సమూహమును రక్షించాలి, రక్షణలోకి నడిపించాలి, అందుకు వీడు నాకు అవసరం అనుకుంటే ససేమిర అబద్ధ క్రీస్తు ఎంత ప్రయత్నం చేసినా మన ప్రాణాన్ని దేవుడు వానికి అప్పగించడు. మనం బ్రతికి ఉండి సువార్త సేవ చేయడం దేవునికి అవసరమైతే, దేవుడు అలాగ నిర్ణయిస్తే మన మీద అబద్ధ క్రీస్తు కత్తి రాదు. వాడి కత్తి మన మీద పడదు. దేవుడు మనల్ని కాపాడుతాడు, పోషిస్తాడు. లేదు, నాకు ఈ అమ్మాయి ఈ అబ్బాయి కూడా, ఈ కుమారుడు ఈ కుమార్తె కూడా ఒక హతసాక్షులుగా మరణించే వధువులోకి రావాలా? నేను చేసిన ఇంజనీరింగ్ ప్లాన్, స్కెచ్, డిజైన్ ప్రకారం ద బ్రైడల్ చర్చ్ రిక్వైర్స్ వన్ మోర్ మార్ట్యూర్. ఇంకొక హతసాక్షి కావాలి అనుకుంటే లెట్ హిమ్ డై. హతసాక్షి బహుమానం అతడు పొందుకుంటాడు, ఆమె పొందుకుంటాడు. లేఖనాల్లో రాయబడేవి మొత్తం అన్నీ జరుగుతాయి. అవి ప్రతిదండన దినములు. సో భయపడకండి. మహాశ్రమల కాలంలో ఉంటేనే కదా మనం దేవుని మహిమను చూస్తాం. ఏలియాని ఎలా పోషించాడో అది మనం అనుభవించాలంటే మరి మహాశ్రమల కాలంలోనే కదా లేఖనాలు నెరవేరేది. దేవుని బిడలారా, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, ఆయన ఇచ్చే భద్రత, ఇవన్నీ మనం కన్నులారా చూడాలి, అనుభవించాలంటే మహాశ్రమల కాలంలో మనం వెళ్ళగలిగితే బహుధన్యులము. దేవుడు మోషే పక్షంగా, యెహోషువ పక్షంగా, ఇశ్రాయేల్ జనాంగం పక్షంగా, ఏలియా పక్షంగా, దానియేలు పక్షంగా, షద్రక్ మేషక్ అబేద్నెగోల పక్షంగా ఎంత అద్భుతంగా దేవుడు నిలిచి పోరాడి వారిని కాపాడినాడు. అవన్నీ మనం అనుభవించబోతున్నాం. ఇంక అంత్యకాలంలో
గతకాల ప్రవక్తను అనుభవించిన మహిమనంతటిని మనం అనుభవించబోతున్నాం. ఆనాటి కాపుదల పోషణ అంతటిని మనం అనుభవించబోతున్నాం. వీ ఆర్ గోయింగ్ టు సీ గాడ్స్ పవర్ ఇన్ ఎ మిరాక్యులస్ వే. అద్భుతంగా దేవుడు తన మహిమను మనకు చూపించడానికి మహాశ్రమల కాలంలోకి తీసుకెళ్తున్నాడు. మహాశ్రమల కాలంలో మరి దిక్కులేని వాళ్ళం కాదండి, దేవుడు నిరూపించేస్తాడు. ఎవడైతే ప్రాణములకు తెగించి 3 వారాల ముద్ర వేయించుకోకుండా, 666 ముద్ర వేయించుకోకుండా ధైర్యంగా తెగించి నిలబడ్డాడో, ప్రాణాలు కోల్పోవడానికి ఎవడైతే ఇష్టపడ్డాడో, అలాంటి ధైర్యశాలుల పక్షంగా నేను ఏమేం చేస్తానో చూడండి. నేను సర్వశక్తి గల దేవుడు, నా కొరకు వాడు లైఫ్ రిస్క్ చేశాడు, నేను ఊరుకుంటానా? చూడండి ఎన్ని అద్భుతాలు చేస్తాను అని లేఖనముల్లో రాయబడ అన్ని దేవుడు నెరవేర్చే అద్భుత కాలం ఈ మహాశ్రమల కాలం. రేపటి పాఠంలో ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ఇంతటితో ఈనాటి పాఠం సరి. నేను చిన్న ప్రార్థన చేసి మార్కు బాబు గారికి అప్పగిస్తాను. ఒక విషయము నేను ముగించకముందు మళ్ళీ ప్రశ్నోత్తరాల సమయం ఇవ్వడం లేదు కనుక, అంచె దినాల్లో మనం 2వ రాకడ కొరకు సిద్ధపడుతూ అందరినీ సిద్ధపరుస్తున్న ఈ తరుణంలో దుష్టుడు భయంకరంగా క్రీస్తు సమాజం మీద వాడు దాడి చేస్తూ ఉన్నాడు. మతోన్మాదులు క్రైస్తవ భక్తుల మీద కేసులు పెట్టి, మంత్రాలు ప్రయోగింపజేసి, హోమాలు చేసి, చేతబడులు చేసి, రకరకాలుగా దురాత్మల సైన్యాలు మన మీద ఉసిగొలిపి పోరాటం చేస్తున్నారు. కనుక ప్రతి అర్ధరాత్రి నేను దాదాపు 7 మాసాలకు పైగా ఎవ్రీ మిడ్నైట్ ప్రార్థన పోరాటం చేస్తున్నాం. నేను, నాతో పాటు అనేక మంది భక్తులు. మీరందరూ ఆహ్వానితులే. నాతో పాటు మిడ్నైట్ ప్రేయర్లో ఉండటానికి మీరు ఆహ్వానితులు. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. మరి మీలో చాలామంది నన్ను అభిమానించి దేవుడు ఓఫీర్ గారికి బయలుపరిచినటువంటి ఈ యొక్క సత్యాన్ని మేము నేర్చుకుంటాము, మేము కూడా దీనికి స్తంభాలమై ఉంటాం అని ముందుకు వచ్చారు కనుక మీకు అవకాశం అంతే. నేనేమి డిమాండ్, ఎవరిని ఎప్పుడూ నేను డిమాండ్ ఏది చేయను. ఒకవేళ మీకు ఆ ఆసక్తి ఉంటే నైట్ 12 నుండి 2 గంటల వరకు ప్రార్థన పోరాట బలంగా చేస్తున్నాం. జూమ్ యాప్లో కనెక్ట్ అయ్యి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. దయచేసి జూమ్ హోస్ట్గా బ్రదర్ అజయ్ పలుకూరి నంబర్ తీసుకోండి. 8499063409. మళ్ళీ చెప్తా, 8499063409. ఈ నంబర్ బ్రదర్ అజయ్ పలుకూరి. మీరు వాట్సాప్ రిక్వెస్ట్ పంపితే వారు ఒక గ్రూప్లో మిమ్మల్ని పెడతారు. మీకు నోటిఫికేషన్ అరగంట ముందు వచ్చేస్తుంది నోటిఫికేషన్. తర్వాత మీరు నేను జూమ్లో ఏకీభవించి బలమైన ప్రార్థన పోరాటం. ఇది డినామినేషన్స్ కొరకు కాదు, ఇది ఓఫీర్ మినిస్ట్రీ కొరకు కాదు, రంజిత్ ఓఫీర్ కొరకు కాదు. భూగోళం మీద బ్రతుకుతున్న సకల డినామినేషన్ల క్రైస్తవ సమాజం కొరకు మనం బలంగా ప్రార్థన పోరాటం చేస్తున్నాం. అందులో మీ క్షేమం ఉంది, నా క్షేమం ఉంది, దేవుని ప్రజలందరి క్షేమం ఉంది. 200 రోజులు దాటింది. ఇప్పుడు దాదాపు 300 రోజులు కావస్తూ ఉంది, 1 సంవత్సరం కావస్తూ ఉంది. ఈ బలమైన ప్రార్థన పోరాటానికి జూమ్ యాప్లో మీరు కనెక్ట్ కండి. త్వరలోనే 100 జూమ్ ఐడీస్ తీసుకుంటాం. ఒక్కొక్క జూమ్ ఐడీలో 1000 మందిని కనెక్ట్ అవుతాము. 1 lakh భక్తులు, 1,00,000 మంది భక్తులు ఒకేసారి బలంగా ప్రార్థన చేయాలి. ఎరుకో కోటలు కూలిపోవాలి, మతోన్మాదులు నశించాలి, క్రీస్తు సంఘంలో ఉజ్జీవం రావాలని 1,00,000 మందితో ప్రార్థన ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు అవకాశం, ఇది బిగినింగ్లో ఉంది, అతి త్వరలోనే విల్ గ్రో ఇంటూ 1 lakh ప్రేయర్ వారియర్స్. ఏ డినామినేషన్ సంబంధం లేదు. భూమి మీద క్రైస్తవుడు అన్నాడు ఉంటే వాడు మనకు అన్నయ్య, నాకు తమ్ముడు, నాకు చెల్లెమ్మ, నాకు అక్కయ్య. వాళ్ళని మనం ప్రార్థనలు ఎత్తి పెట్టాలి. ఇట్స్ అ గ్లోబల్ మూవ్మెంట్ ఆఫ్ ప్రేయర్ వార్ఫేర్. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. దయచేసి అలాగే ఓఫీర్ మినిస్ట్రీస్ ఛానల్లో కూడా ఇది రిలే అవుతుంది.
యథార్థవాదిలో కూడా రిలే అవుతుంది. మీరు వీలైతే యథార్థవాదిలో సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళు ఉండండి, చేసుకోలేని వాళ్ళు ఇంకా మళ్ళీ చేసుకోనండి. అలాగే ఓఫిల్ మినిస్ట్రీస్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. మనందరం కలిసి దేవుని కొరకు పోరాడదాం. సిద్ధాంతాన్ని నేర్చుకుంటున్నామండి. ఎంత సిద్ధాంతం నేర్చుకున్న ప్రార్థన అవసరం, మోకాళ్ళ ప్రార్థన అవసరం. మీరు నేను కలిసి యేసయ్య పాదాలు పట్టుకొని పెనుగులాడడం అవసరం. అప్పుడే మనం దేవుని కార్యాలు చూడగలుగుతాం. అందరికీ ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మాకు ఉజ్జీవం కావాలయ్యా. నీ శక్తిని మేము చూడాలి తండ్రి. నీ శక్తిని మేము చూడాలి, లోకానికి మీ శక్తిని చూపించాలి తండ్రి. మా శక్తి చాలడం లేదు, నీ బలం మాకు కావాలి. నీ బలాన్ని పొందటానికి, నువ్వు మా కొరకు నియమించిన పరిచర్య ముగించటానికి, కడబూరు ధ్వనించకముందే ఈ ప్రపంచాన్ని సువార్త వెలుగుతూ నింపడానికి మాకు విశేషమైన అభిషేకము, జ్ఞానము, శక్తి, సామర్థ్యం కావాలి తండ్రి. భూమి మీద ఉండే క్రీస్తు భక్తులందరినీ ప్రార్థన యోధులుగా మలచి సిద్ధపరచి నిలబెట్టాలని మేము ఆశపడుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడిన పాఠము కొరకు, నేర్పించిన పాఠము కొరకు నీకు స్తోత్రం. అంచె దినాల్లో బ్రతకడం, 70వ వారంలో బ్రతకడం ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. చాలా హృదయం ఉప్పొంగేటటువంటి అద్భుతమైన అనుభవం. భయపడాల్సింది కాదు, ధైర్యం తెచ్చుకొని తల పైకి ఎత్తుకోవలసిన అనుభవం అని మీరు మాకు నేర్పించినందుకు మీ స్తోత్రం. చాలామంది ఉన్న ధైర్యాన్ని వదులుకొని కుప్పకూలిపోతారు. కానీ లేఖనం ఎరిగిన మేమైతే నీ పిల్లలు, నీ బిడ్డలం మేము. అప్పటిదాకా లేని ధైర్యాన్ని అప్పుడే కొత్తగా తెచ్చుకొని తలపైకెత్తుకుంటాము. ఎందుకంటే లేఖనములు మా పట్ల నెరవేర్చబడబోతున్న అద్భుత దినాలే మొదటి 42 నెలల కాలం అన్న అద్భుత వాస్తవాన్ని మాకు నేర్పించిన యేసయ్యానికి స్తోత్రం. ప్రపంచంలో ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవ స్త్రీకి ఈ సత్యము నేర్పించండి. అందరికీ బయలుపరచండి. అందరికీ తెలియచెప్పడానికి మాకు శక్తి దయచేయండి. అంత గొప్ప కార్యాన్ని, ప్రపంచమే సత్యంతో నింపబడి ఆ కార్యాన్ని చేయటానికి తగినంత ప్రార్థన చేయడానికి కూడా మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని అందరినీ ప్రార్థన బలిపీఠము దగ్గర ఏకీభవింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Please like, subscribe and press the bell icon to get all the updates.